హలో ఛాంపియన్స్, గుడ్ మార్నింగ్. నా వాయిస్ అందరికి క్లియర్ గా వస్తున్నదా? ఇస్ మై వాయిస్ క్లియర్ అండ్ ఆడిబుల్? అందరికి నా వాయిస్ క్లియర్ గా అనిపిస్తున్నదా? గుడ్ ఆఫ్టర్నూన్ ఛాంపియన్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు వేదాంతు తెలుగు నీట్ ఛానల్. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇంకా ఈ సెషన్ లో మనం హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్ ఏదైతే ఉన్నదో ఆ చాప్టర్ చేసుకోబోతున్నాం. ఈ చాప్టర్ లో మన కాన్సెప్ట్ ఎన్సీఆర్టీ మరియు పీవైక్యూస్ మూడు ఒకేసారి మనం కవర్ చేస్తాం. ఓకే, సో నా వాయిస్ అందరికీ క్లియర్ గా ఉంది అంటే చాట్ సెషన్ లో థమ్స్ అప్ ఇచ్చేసేయండి నాన్న. సో ఈ ఈ చాప్టర్ ఏదైతే ఉన్నదో నాన్న, దీంట్లో మనకి వెయిటేజ్ కూడా చాలా మంచి. 1 మినిట్. గుడ్ ఆఫ్టర్నూన్ నాన్న, గుడ్ ఆఫ్టర్నూన్. సో యాక్చువల్లీ మనకి ఏంటంటే నిన్నటి సెషన్ లో మీరు చూసారు కదా. యాక్చువల్గా నేను ఆల్రెడీ సెషన్ మనం స్టార్ట్ చేస్తాం, కాకపోతే ఏదో టెక్నికల్ ఇష్యూ వచ్చింది, సెషన్ షట్ డౌన్ అయిపోయింది. మనం సెషన్ కంటిన్యూ చేయలేకపోయాం. సో అందుకే ఇవాళ మళ్ళీ మనం ఈ సెషన్ ని కంటిన్యూ చేస్తున్నాము. ఓకే, ఈ చాప్టర్ నుంచి మీకు వెయిటేజ్ ఏదైతే ఉందో అది మళ్ళీ నేను, ఓకే, ఆ వెయిటేజ్ ఏదైతే ఉందో నేను మీకు మళ్ళీ చెప్పేస్తాను. ఓకే, సో జస్ట్ ఫర్ క్లారిటీ, ఈ చాప్టర్ లో వెయిటేజ్ నేను మీకు చెప్పాను 4 to 5 క్వశ్చన్స్ వరకు ఈ చాప్టర్ నుంచి మనకు వస్తాయి. అంటే దాదాపు మరి మన ఈ చాప్టర్ నుంచి దాదాపు ఒక 16 క్వశ్చన్స్ వరకు మనం 16 మార్క్స్ వరకు స్కోర్ చేసుకోవచ్చు. ఓకే, నా ఈ చాప్టర్ మనం 4 భాగాల్లో కంప్లీట్ చేసుకుంటాం. ద ఫస్ట్ పార్ట్ ఇవాళ మనం చేసుకుంటున్నాం కామన్ డిసీజెస్. ఓకే, దాని తర్వాత రెండో పార్ట్ లో మనం చేసుకోబోతున్నాం ఫస్ట్ పార్ట్ కామన్ డిసీజెస్, రెండో పార్ట్ లో మన ఇమ్యూన్ సిస్టమ్, మూడో పార్ట్ లో హెచ్ఐవి ఎయిడ్స్ మరియు క్యాన్సర్, ఇంకా నాలుగో పార్ట్ లో వచ్చేసి డ్రగ్ అండ్ ఆల్కహాల్ అబ్యూస్. ఇది అన్నమాట. సో ఇవాళ సెషన్ ఫస్ట్ స్టార్ట్ చేసేద్దాము. ఓకే, పదండి. సో నేను మీకు నిన్న ఎప్పుడైతే చెప్పడం స్టార్ట్ చేసానో ఐ టోల్డ్ యూ వన్ థింగ్. మనకి ముందు యాక్చువల్ గాను హెల్త్ తో సంబంధించి ఒక డెఫినేషన్ అనేది లేదు. ఓకే, వి డెంట్ హ్యావ్ ఎ డెఫినేషన్ విత్ రెస్పెక్ట్ టు హెల్త్ అన్నమాట. ఓకే, లైట్ గా కొంచెం హెల్త్ లైట్ గా బాగాలేదు నాన్న. లైట్ గా చిరాకు ఉంది, ఒంట్లో బాగాలేదు. ఓకే, థ్రోట్ పెయిన్ ఇంకా హెల్త్ ఇష్యూస్ లైట్ గా ఉన్నాయి. బట్ నందలెస్ మనం ఇప్పుడు దీనికోసం సెషన్స్ ఇంకా డిస్కంటిన్యూ చేయకూడదు. సో అందుకే కంటిన్యూ చేస్తున్నాను. ఓకే, సో హెల్త్ ఫర్ అ లాంగ్ టైమ్ వాస్ కన్సిడర్డ్ యాజ్ అ స్టేట్ ఆఫ్ బాడీ అండ్ మైండ్ దట్ దెర్ వాస్ అ బ్యాలెన్స్ ఆఫ్ సర్టెన్ హ్యూమన్స్. సో చాలా ఏళ్ళ వరకు ఏమన్నారంటే హెల్త్ ఫర్ అ లాంగ్ టైమ్ ఇట్ వాస్ కన్సిడర్డ్ యాజ్ అ స్టేట్ ఆఫ్ బాడీ అండ్ మైండ్ దట్ దెర్ వాస్ అ బ్యాలెన్స్ ఆఫ్ సర్టెన్ హ్యూమర్స్. ఓకే, హ్యూమర్స్ అంటే బేసిక్ గా ఏమీ లేదు. ఇప్పుడు ఇప్పుడు మనకి ఆ, ఆయుర్వేదంలో వేరే వేరే కేటగిరీస్ ఇస్తారు కదా. వాత, పిత్త, కఫ, ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాడీస్ ఉంటాయి. వాళ్ళందరికీ డిఫరెంట్. ఇప్పుడు కూడా మనం చెప్పుకుంటే ఆ ఇండియన్ ఆయుర్వేద సిస్టమ్ కూడా మనకి యాక్చువల్ గా దీన్ని అసెట్ చేస్తుంది. సో దిస్ ఇస్ వాట్ ఎర్లీ గ్రీక్స్ లైక్ హిపోక్రేట్స్ యాజ్ వెల్ as ఇండియన్ ఆయుర్వేద సిస్టమ్ మెడిసిన్ అసర్టెడ్. అది అన్నమాట. సో ఇట్ వాస్ థాట్ దట్ ద పర్సన్స్ విత్ బ్లాక్ బైల్ బిలాంగ్ టు హాట్ పర్సనాలిటీ అండ్ వుడ్ హ్యావ్ ఫీవర్స్. ఓకే, బ్లాక్ బైల్ అని ఒక టైప్ ఆఫ్ పర్సనాలిటీ ఉంటుంది. ఓకే, ఆ బ్లాక్ బెల్ ఉన్న పర్సనాలిటీ ఎవరైతే పీపుల్ ఉన్నారో వాళ్ళు హాట్ పర్సనాలిటీ, ఇంకా వాళ్ళకి ఫీవర్ చాలా రెగ్యులర్ గా వస్తుంది అని చెప్పారు అనమాట. సో దిస్ ఐడియా వాజ్ అరైవ్డ్ బై ప్యూర్ రిఫ్లెక్టివ్ థాట్. అంటే నిజంగా అలాగేం జరిగిందని కాదు, జస్ట్ ఒక ఎజంప్షన్ అన్నమాట. ద డిస్కవరీ ఆఫ్ ద బ్లడ్ సర్క్యులేషన్ బై విలియం హార్వీ. సో అప్పుడు ఏం జరిగిందంటే దీని తర్వాత కొన్నేళ్ల తర్వాత విలియం హార్వీ అని ఒక సైంటిస్ట్ ఏం చేశారంటే మన బాడీలో బ్లడ్ అనేది సర్క్యులేట్ అవుతున్నది. ఓకే, ఫ్రమ్ వన్ పార్ట్ ఆఫ్ ది బాడీ టు అనదర్ పార్ట్ ఆఫ్ ద బాడీ. మన బాడీలో మన హార్ట్ ఏదైతే ఉందో బ్లడ్ పంప్ చేస్తుంది, ఇంకా అది మన బాడీ అంతట్లోకి సర్క్యులేట్ అవుతున్నది త్రూ ఆర్ బ్లడ్ వెజల్స్, ఆర్టరీస్, వెయిన్స్ అండ్ క్యాపిలరీస్. సో అతను ఏమన్నారంటే యాక్చువల్ గా మన నార్మల్ బాడీ టెంపరేచర్ ఏదైతే ఉందో అది మెయింటైన్ చేయడానికి మన బ్లడ్ సర్క్యులేషన్ చాలా వరకు రెస్పాన్సిబుల్. సో బ్లాక్ బైల్, వైట్ బైల్ లాంటివి ఏమీ లేవు. ఓకే, హ్యూమర్స్ లాంటివి ఏమీ లేవు. మన బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమే మన బాడీ టెంపరేచర్ ని మెయింటైన్ చేస్తుంది. మన హెల్త్ లో ఏమైనా డిఫరెన్స్ వచ్చింది అంటే దట్ ఈస్ బికాస్ మన ఇంటర్నల్ గా మన హెల్త్ లోని ఫర్ సపోజ్ ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చిందన్నా, లేదంటే ఏమైనా డిసీజ్ వచ్చిందంటే అప్పుడు మన బాడీలో ఉన్న టెంపరేచర్ ఏదైతే ఉందో కింద మీదన అవుతుంది. కానీ ఇట్ ఈస్ నాట్ బికాస్ ఒక పర్టికులర్ పర్సనాలిటీ బ్లాక్ బైల్ అని ఉన్నది వాళ్ళల్లోనే కంటిన్యూస్ గా ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది బాడీది అనేసి ఏమీ లేదు అనేసి అతను డిస్ప్రూవ్ చేశారనమాట. సో మీకు క్వశ్చన్ అడుగుతారు, హూ డిస్ప్రూవ్డ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఆర్ ద థియరీ ఆఫ్ గుడ్ హ్యూమర్ అంటే గుడ్ హ్యూమర్ హైపోథెసిస్ ని ఎవరు డిస్ప్రూవ్ చేశారు అంటే మీరు చెప్పాలి. గుడ్ హ్యూమర్ హైపోథెసిస్ ని డిస్ప్రూవ్ చేసింది విలియం హార్వీ. విలియం హార్వీ ఎవరైతే ఉన్నారో
అతను గుడ్ హ్యూమర్ హైపోథెసిస్ ని యాక్చువల్ గా డిస్ప్రూవ్ చేశారనమాట. అది ఓకే. సో దిస్ ఇస్ వన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏదైతే మనం మెన్షన్ చేసుకోవాలి, రైట్? ఓకే, సరేనా? పదండి ముందుకెళ్దాం. In later years, biology stated that mind influences through neural system and endocrine system or immune system, and that our immune system maintains our health. చూడండి, మన ఇమ్యూన్ సిస్టము, మన న్యూరల్ అదే మన న్యూరల్ సిస్టము, మన ఇమ్యూన్ సిస్టము, ఇంకా ఎండోక్రైన్ సిస్టము మూడు కనెక్ట్ అయి ఉన్నాయి. ఈ మూడు కనెక్ట్ అయి ఉండి మన హెల్త్ ని మెయింటైన్ చేస్తున్నాయి. హెన్స్ మైండ్ అండ్ ఇమ్యూన్ సిస్టమ్ మెయింటైన్ అవర్ హెల్త్. ఓకే, సో మన మైండ్ ఇంకా మెంటల్ స్టేట్ ఏదైతే ఉందో, అవర్ మైండ్ అండ్ మెంటల్ స్టేట్ కెన్ ఎఫెక్ట్ అవర్ హెల్త్. ఇప్పుడు మీరు ఎంతో సార్లు ఆలోచించండి, మీరు హెల్తీ నార్మల్ గా ఫిజికల్ హెల్త్ మీకు చాలా బాగానే ఉన్నది, కానీ మెంటల్ గా మీరు చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు, సరిగా మీకు నిద్ర పట్టట్లేదు, రోజంతా టెన్షన్ గా చిరాకుగా ఉంటున్నారు అంటే అది మీ ఫిజికల్ హెల్త్ మీద కూడా చూపిస్తుంది. మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారంటే మీకు సరిగ్గా ఆకలేదు, ఓకే, మీరు సరిగ్గా ఫుడ్ తినరు, ఓకే, వేరే ఎలాంటి విషయాల వల్ల ఎఫెక్ట్ అవుతున్నది అన్నది ఫస్ట్ క్వశ్చన్ మనకి ఏదైతే రావాలి. ఓకే, పదండి. సో అన్నిటికన్నా ఫస్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే జెనెటిక్ డిజార్డర్స్. సో deficiencies with which a child is born and deficiencies or defects with which child inherits from parents from birth. ఫర్ సపోజ్ ఏవైనా జెనెటిక్ డిజార్డర్స్ ఉన్నాయి, ఏవైతే మనకి ఇన్హెరిటెన్స్ వంశపారపర్యంగా వచ్చాయన్నమాట. అంటే మనకి యాక్చువల్ గా పేరెంట్స్ నుంచి ఆఫ్ స్ప్రింగ్ వరకు లెటర్స్ మనకి ఏవైతే ఈ డిజార్డర్స్ గురించి మనం కలర్ బ్లైండ్నెస్ అవనండి, హిమోఫీలియా అవనండి, మయోటోనిక్ డిస్ట్రోఫీ, సికిల్ సెల్ ఎనీమియా, ఇవన్నీ మనకి జెనెటిక్ డిజార్డర్స్ లో వస్తాయి అన్నమాట. ఇవన్నీ మనకి జెనెటిక్ డిజార్డర్స్ లో వస్తాయి. అది ఓకే, నెంబర్ వన్. నెక్స్ట్ ఇన్ఫెక్షన్స్ గురించి. ఇన్ఫెక్షన్స్ ఏవైతే వేరే వేరే టైప్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అవుతాయో, బ్యాక్టీరియాలు, వైరల్, ఫంగల్, ప్రోటోజోన్ ఇన్ఫెక్షన్స్, ఓకే, ఇవన్నీ ఇన్ఫెక్షన్స్ వలన కూడా మన హెల్త్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. మూడోది మన లైఫ్ స్టైల్. మనం ఎలాంటి ఫుడ్ తింటున్నాం, ఎలాంటి వాటర్ మనం తాగుతున్నాం, మనం మంచి ప్యూర్ డ్రింకింగ్ వాటర్ తాగుతున్నాం, లేదు అంటే సరిగ్గా వాటర్ ని ప్యూరిఫై చేయకుండా తాగేస్తున్నాం, దాని వల్ల మనకు కొన్ని డిసీజెస్ ఏమైనా వస్తున్నాయా, మనం ఏదైతే ఫుడ్ తింటున్నాం హైజీనిక్ గా ప్రిపేర్ చేసుకొని తింటున్నామా లేదా, లేదా బయట ఎక్కడికి వెళ్తే ఎక్కడ పడితే అక్కడ వెళ్ళి మనం ఫుడ్ తినేస్తున్నాం, రెస్ట్ ఎంత తీసుకుంటున్నాం, మనకు కావాల్సినంత రెస్ట్ మనకు దొరుకుతుందా లేదా, ఎక్సర్సైజ్ మనం సరిగ్గా చేస్తున్నామా లేదా, అవన్నీ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, మనకి సరైన మంచి హ్యాబిట్స్ ఉన్నాయా లేదా, లేదంటే ఏవైతే మంచి హ్యాబిట్స్ ఉన్నాయో అవి లేకపోవడం వల్ల ఇవన్నీ మన హెల్త్ ని యాక్చువల్ గా డిసైడ్ అనేది చేస్తాయి. అది అన్నమాట. ఓకే, అర్థమైందా? గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా, గుడ్ ఆఫ్టర్నూన్. పదండి, గోయింగ్ ఫర్దర్ ఇప్పుడు మనం హెల్త్ అనే టర్మ్ ఏదైతే ఉందో దాన్ని డిఫైన్ చేసుకుంటాం. ఓకే, హెల్త్ అనే టర్మ్ ఏదైతే ఉందో దాన్ని మనం డిఫైన్ చేసుకుంటాం. రండి, 1 minute. ఓకే, పదండి. సో అన్నిటికన్నా ఫస్ట్ ఓకే, అన్నిటికన్నా ఫస్ట్ లెట్ us డిఫైన్ హెల్త్. ద టర్మ్ హెల్త్ ఈస్ వెరీ ఫ్రీక్వెంట్లీ యూస్డ్ ఫర్ ఎవ్రీబడి. ఓకే, మీ హెల్త్ బాగుందా, మీ హెల్త్ బాగోలేదా, హౌస్ యువర్ హెల్త్, ఓకే. సో ఇలాంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మనం హెల్త్ తో సంబంధించి అందరినీ అడుగుతాం. కానీ మనం ఎప్పుడైతే దాన్ని డిఫైన్ చేయాలో దాన్ని మనం ఎలా డిఫైన్ చేయాలి? హెల్త్ అంటే జస్ట్ ఏదో డిసీజ్ లేకపోవడమేనా? అంటే ఎవరికైనా హెల్త్ డిసీజ్ ఏదో ఎలాంటి రోగము లేదు, లేదంటే ఎలాంటి హెల్త్ ఇష్యూ లేదు అంటే అది హెల్త్ కింద వస్తుందా? అది మనం అడగాల్సిన క్వశ్చన్ అన్నమాట. ఓకే, సో హెల్త్ డస్ నాట్ సింప్లీ మీన్ అబ్సెన్స్ ఆఫ్ డిసీజ్ ఆర్ ఫిజికల్ ఫిట్నెస్. జస్ట్ ఒక ఫిజికల్ ఫిట్నెస్ లేదంటే డిసీజ్ లేకపోవడమే హెల్త్ కాదు. ఇట్ కుడ్ బి డిఫైన్డ్ as a state of complete physical, mental and social well-being. ఓకే, సో మనం ఎప్పుడైతే హెల్త్ ని డిఫైన్ చేస్తామో మనం దాన్ని ఎలా డిఫైన్ చేసుకోవాలి? ఓకే, స్టేట్ ఆఫ్ కంప్లీట్ ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్ వెల్బీయింగ్. ఓకే, సో ఫిజికల్, మెంటల్, సోషల్ మూడిట్లోని వెల్ బీయింగ్ ఉండాలి. సో వెన్ పీపుల్ ఆర్ హెల్దీ దే ఆర్ మోర్ ఎఫిషియంట్ at work. This increases productivity and brings economic prosperity. Health also increases longevity in people and reduces infant and maternal mortality. అది అన్నమాట. ఇప్పుడు మనం హెల్త్ బాగా మెయింటైన్ చేసుకొని ఉంచుకోవాలంటే మనందరికీ ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఒక బ్యాలెన్స్డ్ డైట్ తినాలి, పర్సనల్ హైజీన్ చాలా బాగా మెయింటైన్ చేసుకోవాలి, రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయాలి, ఇవన్నీ మనందరికీ చాలా ఇంపార్టెంట్ చెప్తారనమాట. ఓకే, మన కంట్రీలో అయితే ఇండియాలో ఎప్పటి నుంచో అయితే యోగా అనేది ప్రాక్టీస్ చేస్తున్నారు. So awareness about diseases and their effect on different bodily functions, vaccination, proper disposal of waste, control of vectors, and maintenance of hygienic food and water resources are necessary for achieving good health. సో ఈ చాప్టర్ అనేది నన్ను ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, లేదు నాన్న వన్ షాట్ కాదు మనం పార్ట్స్ లో చేసుకుంటాం. చూడండి,
మనకి అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ చాప్టర్ మనకి క్వశ్చన్స్ వైజ్ గా కూడా మనకి ఇంపార్టెంట్. క్వశ్చన్స్ అడుగుతారు దీని నుంచి. ఒక 4-5 క్వశ్చన్లు వస్తాయని నేను మీకు చెప్పాను. అడిషనల్లీ మనకి చాప్టర్ ఒక అవేర్నెస్, ఒక జనరల్ నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. మనం మన బాడీది హెల్త్ గురించి ఇంకా డీటెయిల్డ్ గా ఇంకా డెప్త్ లో బాగా నేర్చుకుంటాం అనమాట. అందుకు పదండి, లెట్ us స్టార్ట్ విత్ ఇన్ఫెక్షన్స్ అండ్ నాన్ ఇన్ఫెక్షన్స్ డిసీజెస్. సో మన బాడీలో 2 రకాల డిసీజెస్ ఉంటాయి నాన్న. ఓకే, చూడండి చూడండి మన బాడీలో 2 రకాల డిసీజెస్ ఉంటాయి. సో లెట్ us టాక్ అబౌట్ దట్. ఓకే, లెట్ us సింప్లిఫై. ఏవైతే డిసీజెస్ లేదు అంటే డిజార్డర్స్ ఉన్నాయి, చూడండి మీనింగ్ చూడండి. ఈజ్ అంటే సులువు, డిసీజ్ అంటే సులువుగా లేదు అంటే చిరాకు ఉన్నది. ఒంట్లో డిసీజ్ వచ్చింది అంటే ఇంట్లో ఒంట్లో డిసీజ్ వచ్చింది అంటే దట్ మీన్స్ వీఆర్ నాట్ హెల్దీ అనమాట. దెర్ ఇస్ ఈజ్, వీఆర్ నాట్ ఎట్ ఈజ్. దాని తర్వాత డిస్ఆర్డర్, మన బాడీలో ఏదైతే అన్ని ఆర్డర్లీ ఫ్యాషన్ లో జరుగుతున్నాయో అలా జరగట్లేదు, ఆర్డర్ అనేది డిస్టర్బ్ అయింది, అందుకే దాన్ని మనం డిసార్డర్స్ అంటున్నాం. ఇప్పుడు ఈ డిసీజెస్ ఇంకా డిసార్డర్స్ 2 భాగాల్లో డివైడ్ చేసుకుంటాం. ఒకటి ఇన్ఫెక్షస్, ఇంకోటి నాన్ ఇన్ఫెక్షస్. ఒకటి ఇన్ఫెక్షస్, ఇంకోటి నాన్ ఇన్ఫెక్షస్. సో బేసిక్ డిఫరెన్స్ ఏంటన్నా, మనకి ఇన్ఫెక్షస్ డిసీజ్ మరియు నాన్ ఇన్ఫెక్షస్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటి రెండింటి మధ్యన మనం బేసిక్ డిఫరెన్స్ ఏం మాట్లాడుకోవాలి? మీలో ఎవరైనా చెప్తారా? ఎనీవన్ వాంట్స్ టు టెల్? ఎవరైనా చెప్దాం అనుకుంటే చెప్పచ్చు. ఎనీవన్? ఏంటి నాన్న డిఫరెన్స్? ఓకే, చెప్పేద్దామా, రండి. సో ఇన్ఫెక్షస్ డిసీజెస్ ఆర్ ద టైప్ ఆఫ్ డిసీజెస్. ఇన్ఫెక్షస్ డిసీజెస్ ఆర్ ద టైప్ ఆఫ్ డిసీజెస్ దట్ కెన్ బి ఈజీలీ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్. ఓకే, ఇవి స్ప్రెడ్ అవుతాయి నాన్న. స్ప్రెడ్ అవుతాయి అంటే ఏంటి? దే ట్రాన్స్మిట్ ట్రాన్స్మిట్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్. ట్రాన్స్మిట్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్, దిస్ ద ఫస్ట్ పాయింట్. ఇక్కడ ఏదైతే డిసీజ్ కాజ్ చేసే ఆర్గానిజం ఉందో, ఏదైతే డిసీజ్ కాజింగ్ ఆర్గానిజం ఉందో దాన్ని మనం ఏమంటాము? వి కాల్ ఇట్ యాజ్ పాథోజన్. దీన్ని మనం పాథోజన్ అంటాం. డిసీజ్ కాజ్ చేసిన ఆర్గానిజం ని మనం పాథోజన్ అంటాం. ఓకే, పాథోజన్ అంటాం. మూడో పాయింట్, ద థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్, ఫర్ సపోజ్ చాలా సార్లు ఈ డిసీజ్ కాజ్ చేయడానికి మనకి వేరే వేరే విధాలుగా డిసీజ్ అవ్వచ్చు. ఐదర్ మనం కంటామినేటెడ్ ఫుడ్ లేదంటే వాటర్ త్రూ అవ్వచ్చు. లేదు అంటే మనకి చాలా సార్లు ఒక పర్టికులర్ ఆర్గనిజం అనేది, ఈ పాథోజన్ ఏదైతే ఉందో, ఈ డిసీజ్ కాజింగ్ ఆర్గనిజం ఏదైతే ఉందో దాన్ని స్ప్రెడ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అలాంటి ఆర్గనిజం ని మనం వెక్టర్స్ అంటాం. అలాంటి ఆర్గనిజం మనం ఏమంటాం? వెక్టర్స్ అంటాం. సో వెక్టర్స్ ఆర్ యాక్చువల్లీ organisms that transmit the pathogen, that transmit ద ప్యాథోజన్ ఫ్రమ్ వన్ ఆర్గనిజం టు అదర్. ఇప్పుడు ఎలాగైతే మనకి మలేరియా ఏదైతే ఉన్నదో అది ఫీమేల్ అనాఫిలస్ మస్కిటో వల్ల అవుతుంది అనమాట, అలాగా. ఓకే, సో ఫీమేల్ అనాఫిలస్ మస్కిటో ఏదైతే ఉందో, ఏదైతే మలేరియల్ పారాసైట్ ప్లాస్మోడియం వైవాక్స్ ఏదైతే ఉందో, దాన్ని ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్ కి మస్కిటో బైట్ త్రూగా ట్రాన్స్మిట్ చేస్తుంది. సో ఆర్గనిజం దట్ ట్రాన్స్మిట్ దీస్ ప్యాథోజన్స్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద బేసిక్ టర్మ్స్ ఏవైతే మనకు తెలియాలో. ఇప్పుడు మనం నాన్ ఇన్ఫెక్షస్ డిసీజెస్ కి వచ్చేద్దాం. నాన్ ఇన్ఫెక్షస్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో, నాన్ ఇన్ఫెక్షస్ డిసీజ్ లో చూసుకున్నట్లయితే మనకి ఏదైతే యాక్చువల్ గా ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్ కి ట్రాన్స్మిట్ అవ్వట్లేదు, ఇంటర్నల్ గా డెవలప్ అవుతున్నాయి అనమాట. దీంట్లో నాన్ ఇన్ఫెక్షస్ డిసీజ్ లో మనకి అన్నిటికన్నా ఫస్ట్ జెనెటిక్ డిజార్డర్స్ అన్ని వస్తాయి. ఏవైతే మన బాడీలో జెనెటిక్ డిజార్డర్స్ అన్ని ఉన్నాయో దే ఆర్ నాన్ ఇన్ఫెక్షస్. ఓకే, అలా కాకుండా మనకి క్యాన్సర్ అనేది యాజ్ అ మేజర్ డిసీజ్ గా మనకు వస్తుంది. క్యాన్సర్ ఏదైతే ఉన్నదో ఇట్ ఈస్ నాన్ ఇన్ఫెక్షస్ డిసీజ్, ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్ ట్రాన్స్మిట్ అవుతుంది. ఇన్ఫెక్షస్ డిసీజెస్ మనం ఎలాగో చదువుకోబోతున్నాం, ఇప్పుడు మీకు అర్థమైపోతుంది. ఓకేనా, అది అన్నమాట. పదండి, డన్. ఓకే, దిస్ ఇస్ క్లియర్. ఈ పాయింట్ అందరికీ క్లియర్ అయిపోయింది. పదండి అన్న, లెట్ us గో ఫర్దర్ అండ్ లెట్ us ట్రై టు అండర్స్టాండ్ ద ఇన్ఫెక్షన్స్ అండ్ నాన్ ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ ది ఒక రీడింగ్ ఇచ్చేసుకుందాం. సో when the functioning of one or more organs or system of the body is adversely affected, characterized by various signs and symptoms, we say that the person is not healthy, we have a disease.
Diseases can be broadly classified into infectious, non-infectious, which are easily transmitted from one person to another. దాన్ని మనం ఇన్ఫెక్షన్స్ అంటాం. అండ్ వెరీ కామన్, అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ us సఫర్స్ ఫ్రమ్ దిస్ వన్ ఆర్ ది అదర్ వే. నాన్ ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ లో చూసుకున్నట్లయితే క్యాన్సర్ అనేది మనకు వస్తుంది. డ్రగ్ అండ్ ఆల్కహాల్ అబ్యూస్ ఆల్సో ఎఫెక్ట్ అవర్ హెల్త్ అడ్వర్స్లీ అయింది. సో నెక్స్ట్ లెట్ us టాక్ అబౌట్, లెట్ us డూ వన్ క్వశ్చన్. ఒక క్వశ్చన్ చేసుకుందాం రండి. ద టర్మ్ హెల్త్, the term health is defined in many ways. The most accurate definition of health would be, the most accurate definition of health would be, health the most accurate definition ఏమవ్వచ్చు అని అంటున్నాను. పదండి పదండి అన్న. The term health is defined in many ways. The most accurate definition of health would be, health is the most accurate definition ఏమిటి? Health is a state of mind, body and mind in a balanced condition. Health is a reflection of a smiling face. Health is a state of complete physical, mental and social well-being. Health is the symbol of economic prosperity. ఏమవుతుంది? ఆప్షన్ సి, ఆప్షన్ 3. Health is a state of complete physical, mental and social well-being. Easy question. Okay. Next question కి వెళ్దాం. The organisms which cause diseases in plants and animals are called as, ఏవైతే ఆర్గానిజమ్స్ మనకి ప్లాంట్స్ ఇంకా యానిమల్స్ లో డిసీజ్ ని లేదంటే ఇన్ఫెక్షన్స్ అని కాజ్ చేస్తున్నాయో వాటిని మనం ఏమంటాము? వాటిని మనం ఏమంటాము? వాట్ డు వి కాల్ దెమ్? వాట్ డు వి కాల్ దెమ్? మనం ఏమంటామన్నా వాటిని? వాటిని ఏమంటాం నాన్న మనం? వి కాల్ దెమ్ యాజ్ పాథోజన్స్. పాథోజన్స్ కదా, కరెక్ట్. పాథోజన్స్ అంటాం, రైట్. ఏవైతే ఆర్గానిజమ్స్ మనకి డిసీజ్ కాజ్ చేస్తాయో, ఏవైతే డిసీజెస్ ని ట్రాన్స్మిట్ చేస్తాయో, ఇవి యాక్చువల్గా ఏం చేస్తున్నాయి? ట్రాన్స్మిట్ చేస్తున్నాయి. ఓకే. వెక్టర్స్ లేదంటే ఇన్సెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ యాక్చువల్లీ ట్రాన్స్మిటింగ్ అన్నమాట. అది. సో ట్రాన్స్మిటెన్స్ కి దానికి తేడా ఉండదు. నా మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ ఉన్నాయి నాన్న, ఏవైతే మనం వన్ బై వన్ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే. సో నేను మీకు ఒక బేసిక్ ఫస్ట్ గ్లాన్స్ ఇచ్చేస్తాను. ఓకే. లెట్ మీ గివ్ యూ అ బేసిక్ గ్లాన్స్. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. రండి. ఓకే. సో టైప్స్ ఆఫ్ డిసీజెస్, టైప్స్ ఆఫ్ డిసీజెస్. ఓకే. సో ఈ చాప్టర్ లో మనం, ఓకే, 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ మాట్లాడుకోబోతున్నాం. ఓకే. దీస్ ఆర్ ద 5 కామన్ డిసీజెస్ దట్ వి సీ ఇన్ హ్యూమన్స్ అన్నమాట. ఓకే. సో అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేసి మోస్ట్ కామన్ ఇస్ ద బ్యాక్టీరియల్ డిసీజెస్. అవునా కాదా? మనకి అన్నిటికన్నా కామన్ గా ఏమి వస్తాయి? బ్యాక్టీరియల్ డిసీజెస్ వస్తాయి. ఓకే. బ్యాక్టీరియల్ డిసీజెస్ లో ఎగ్జాంపుల్స్ చెప్పండి అన్న. మీరు నాకు ఈ చాప్టర్ లో మనం టైఫాయిడ్ గురించి నేర్చుకుంటాం. ఓకే. టైఫాయిడ్, దాని తర్వాత మనకి నిమోనియా ఉంది. ఓకే. నిమోనియా, నిమోనియా తర్వాత డిప్థీరియా, డిప్థీరియా, డిప్థీరియా తర్వాత ట్యూబర్క్లోసిస్, ప్లేగు. ఓకే. ట్యూబర్క్యులోసిస్, ప్లేగు, న్యూమోనిక్ ప్లేగ్ అని కూడా అంటాం. అమీబిక్ డిసెంట్రీ. ఇవన్నీ మనకి ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ మనకి బ్యాక్టీరియల్ డిసీజెస్ కింద వస్తాయి. ఫస్ట్ పాయింట్. ఓకే. ఇప్పుడు సెకండ్ టైప్ ఆఫ్ డిసీజెస్ ఏవైతే చాలా కామన్ గా మనం చూస్తాం, దోస్ ఆర్ ద వైరల్ డిసీజెస్. వైరల్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో చాలా కామనే కదా మనకి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైరల్ డిసీజెస్ వచ్చేసి మనకి కామన్ కోల్డ్, కామన్ కోల్డ్ ని మనం ఇంకోటి ఏంటంటాం? ఇన్ఫ్లుయెన్జా అంటాం. ఇన్ఫ్లుయెన్జా, ఇన్ఫ్లుయెన్జా. దాని తర్వాత మనకి రీసెంట్ గా ఏదైతే కోవిడ్-19 అయిందో అది. ఓకే. దాని తర్వాత హెచ్ఐవి, ఎయిడ్స్. ఎయిడ్స్ అనేది డిసీజ్ పేరు, హెచ్ఐవి అనేది వైరస్ పేరు. ఓకే. దాని తర్వాత థర్డ్ పాయింట్, థర్డ్ పాయింట్ వచ్చేసి మనకి థర్డ్ మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ డిసీజ్ ఏదైతే ఉందో అదేంటున్నాను, థర్డ్ లో మనం చూస్తాము ప్రోటోజోవన్ డిసీజెస్. సో ప్రోటోజోవన్ డిసీజెస్ ఏదైతే మనం చదువుకుంటామో, ప్రోటోజోవన్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో దీంట్లో వచ్చేసి మనకి మలేరియా, ప్లాస్మోడియం వైవాక్స్ చేస్తుంది. దాని తర్వాత మనకి, అవును ఇక్కడ అమీబిక్ డిసెంటరీ ఇక్కడ రాదు నాన్న, సారీ. మనకి డిసెంటరీ మాత్రం బ్యాక్టీరియల్ డిసెంటరీ వస్తుంది ఇక్కడ. అదే ఇక్కడ కరెక్షన్. ఇక్కడ మనకి బ్యాక్టీరియల్ డిసెంటరీ వస్తుంది, ఇక్కడ మనకి అమీబిక్ డిసెంటరీ వస్తుంది. ఎందుకంటే అమీబా అనేది ఒక ప్రోటోజోన్ అనమాట, అందుకు. సారీ. సో అమీబిక్ డిసెంటరీ. ఓకే. అయింది. డన్. అయింది. అయింది. ఓకే. దాని తర్వాత ఫోర్త్ వచ్చేసి హెల్మింథిక్ ఇన్ఫెక్షన్స్. ఫోర్త్ వచ్చేసి హెల్మింథిక్ ఇన్ఫెక్షన్స్. హెల్మింథిక్ ఇన్ఫెక్షన్స్ అంటే ఎక్కువగా మనకి
నెమహెల్మెంత్ యాస్కెల్మెంతస్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో, హెల్మెంతిక్ ఇన్ఫెక్షన్స్ అంటే మనకి యాక్చువల్ గా ప్లాటీ హెల్మెంతస్ మరియు ఆస్కి హెల్మెంతస్ ఏవైతే ఉన్నాయో తెలుసు కదా మన నాన్న. ప్లాటీ హెల్మెంతస్ మరియు ఆస్కి హెల్మెంతస్ తెలుసు కదా, ఈ రెండు ఫైలమ్స్ ద్వారా ఏవైతే డిసీజెస్ కాజ్ అవుతాయో. ఓకే, ప్లాటీ హెల్మెంతస్ ప్లాటీ హెల్మెంతస్ లో ఉన్న ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో వచ్చేసి మనకి ఓకే టీనియాసిస్ వస్తుంది. టీనియాసిస్ వస్తుంది. టీనియాసిస్ మనకి టీనియాసోలియం టీనియాసోలియం అనే ఒక ప్లాట్ఫామ్ కాజ్ చేస్తుంది. దాని తర్వాత మనకు వచ్చేసి ఆస్కెల్మెంతస్. ఆస్కెల్మెంతస్ తో వచ్చేసరికి మనకి యాక్చువల్ గాను ఏమేమి వస్తాయి నాన్న, ఒకటి మనకి ఆస్కేరియాసిస్, ఇంకోటి ఫైలేరియాసిస్ వస్తుంది. ఆస్కేరియాసిస్ మరియు ఫైలేరియాసిస్, వీటి రెండింటి గురించి ఎలాగో డీటెయిల్ గా చదువుకుంటాం. ఓకే, పదండి. లాస్ట్ అండ్ ద ఫైనల్ వన్ ఇస్ ద ఫంగల్ ఇన్ఫెక్షన్స్. లాస్ట్ అండ్ ద ఫైనల్ వన్ ఇస్ ద ఫంగల్ ఇన్ఫెక్షన్స్. సో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లో మనం అన్నిటికన్నా కామన్ గా ఈ చాప్టర్ లో రింగ్ వర్మ్స్ గురించి చదువుతాం. సో దీస్ ఆర్ ద 5 టైప్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే మనం చదువుకోబోతున్నాం ఇవాళ. ఓకే, ఇవే మనం మెయిన్ గా ఇవాళ చదువుకోబోతున్నాం. పదండి ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం రండి. లెట్ us రీడ్ ద ఎన్సీఆర్టీ. పదండి ఎన్సీఆర్టీ రీడింగ్ స్టార్ట్ చేద్దాం. సో a wide range of organisms belonging to bacteria, viruses, fungi, protozoans, and helminths, etc., could cause diseases in man. Such causing organisms are called as pathogens. Disease causing organisms మనం pathogens అంటాం. Most parasites are therefore pathogens as they cause harm to the host by living in or them. ఓకే, ఏదో మన లోపల ఉంటున్నాయి, లేదంటే మన బయట ఉండి కూడా మనకి ఏమైనా మన మన మీద ఉండి బతికేస్తున్నాయి అవి. ఏవైతే మన బయట ఉంటాయో ఎక్కువగా వాటిని ఎక్టో పారాసైట్స్ అంటాం. ఏవైతే మన బాడీ లోపల ఉంటాయో వాటిని ఎండో పారాసైట్స్ అంటాం. సో ఎక్కువగా మనకి ఎండో పారాసైట్స్ డిసీజెస్ కాజ్ చేస్తాయి. ద పాథోజన్స్ కెన్ ఎంటర్ అవర్ బాడీ బై వేరియస్ మీన్స్. ఓకే, మల్టిప్లై అండ్ ఇంటర్ఫేర్ విత్ నార్మల్ వైటల్ యాక్టివిటీస్ రిజల్టింగ్ ఇన్ మార్ఫలాజికల్ అండ్ ఫంక్షనల్ డ్యామేజ్. ఎలాగైనా మన బాడీలోకి ఎంటర్ అయిపోయి మన బాడీలోని డిఫరెంట్ డిఫరెంట్ చేంజెస్ తీసుకొని వస్తాయి. Pathogens have to adapt to life within the environment of the host. For example, the pathogens that enter the gut must know a way of surviving in the stomach at low pH and resisting the various digestive enzymes. మనకి ఏదైతే ప్యాథోజన్స్ ఎంటర్ అవుతున్నాయో ఓకే, ఎలాంటి బాడీ పార్ట్లు ఎంటర్ అవుతున్నాయో అలాంటి బాడీ పార్ట్లో సర్వైవ్ అవ్వడానికి ఒక కేపబిలిటీని తీసుకొని వస్తాయి అవి. ఇప్పుడు ఫర్ సపోజ్ మన పొట్టలో ఏదైనా ఉండాలనుకుంటున్నానంటే పొట్టలో గ్యాస్ట్రిక్ పిహెచ్ చాలా లోగా ఉంటుంది, అసిడిక్ గా ఉంటుంది. అంత అసిడిక్ ఎన్వైరన్మెంట్ లో సర్వైవ్ అవ్వడం కష్టం, కానీ ఇవి సర్వైవ్ అయిపోతాయి అలా వాళ్ళ. వాడికి తెలుసు పిహెచ్ తక్కువ ఉంటుందని ప్రిపేర్ అయ్యి వస్తాయి అనమాట అది అది ఓకే, అది అన్నమాట. జస్ట్ 1 minute ఆగండి అన్న, జస్ట్ గివ్ మీ 1 minute. ఓకే.
ఛాంపియన్స్ 1 minute ఆగండి. ఒక 1 minute ఎంత, ఒక 6 minute బ్రేక్ తీసుకుందాం. 6 minute బ్రేక్ తీసుకుందాం. ఓకే, చిన్న ఇంపార్టెంట్ వర్క్ వచ్చింది. ఓకే, లెట్ us టేక్ అ 6 minute బ్రేక్. ఓకే, క్లాస్ will resume at 12:50. ఒక 5 minute బ్రేక్ తీసుకుందాం. 12:50కి క్లాస్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం. జస్ట్ ఒక 5 minute బ్రేక్. ఓకేనా, సరేనా? ఒక 5 minute బ్రేక్ తీసుకుందాం అంతే. ఐల్ బి బ్యాక్. ఓకే, పదండి.
పదండి నాన్న, లెట్ us కంటిన్యూ. ఓకే, రండి కంటిన్యూ చేద్దాం, పదండి. ఓకే, సో లెట్ ఫస్ట్ రీడింగే చేద్దాం, దాని తర్వాత ఫర్దర్ మనం వన్ బై వన్ ఒక దాని లైఫ్ సైకిల్ గురించి కూడా మాట్లాడుకుందాం, పదండి. ఓకే, సో ద ప్యాథోజన్స్ కెన్ ఎంటర్ అవర్ బాడీ బై వేరియస్ మీన్స్ అని చెప్పాం. ఓకే, దాని వల్ల అవి ఎప్పుడైతే ఎంటర్ అవుతాయో మన బాడీలోకి ఎంటర్ అయ్యి మన బాడీలో ఉన్న న్యూట్రిషన్ ని వాడుకుంటాయి. వాడుకొని అవి మార్ఫోలాజికల్ ఇంకా ఫంక్షనల్ డ్యామేజ్ అనేది చేస్తాయి అంటారు. మార్ఫోలాజికల్ డ్యామేజ్ అంటే ఏంటి? మార్ఫోలాజికల్ డ్యామేజ్ అంటే మార్ఫోలాజికల్ డిఫార్మిటీస్ అన్నమాట. మన బాడీ ఫార్మ్ లోని, లేదంటే ఫర్ సపోజ్ లెటస్ మనకి లెటస్తే ఇప్పుడు ఎలిఫాంటియసిస్ అయింది. ఎలిఫాంటియసిస్ అయినప్పుడు ఏమవుతుంది, కాలు పూర్తిగా స్వెల్ అవుతున్నది. సో దట్ ఈస్ మార్ఫలాజికల్ డ్యామేజ్. ఎలాగైతే ముందు కాలు ముందు ఉండేదో అలా లేదు. ఫంక్షనల్ డ్యామేజ్ అంటే ఏంటి? మన బాడీ లోపల మన బాడీలో మేజర్ మెటబాలిక్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డ్యామేజ్ అయిపోవడం అనమాట. దాన్ని మనం ఫంక్షనల్ డ్యామేజ్ అంటాం. ఓకే, సో దిస్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ అయ్యింది. ఓకే, సో గుర్తుపెట్టుకుంటారు. సో pathogens have to adapt to life within the environment. ఇదంతా చెప్పాను నేను. A few representative members from different groups of pathogenic organisms are discussed. పదండి ముందుకెళ్దాం, రండి. సో అన్నిటికన్నా ఫస్ట్ మనం సాల్మోనెల్లా టైఫీ గురించి, అంటే ఏదైతే టైఫాయిడ్ కాజ్ చేస్తుందో ఆ పర్టికులర్ ఆర్గానిజం గురించి మాట్లాడుకుందాం, రండి. ఓకే, సో లెట్ us టాక్ అబౌట్ సాల్మోనెల్లా టైఫీ. ఓకే, పదండి. సో అన్నిటికన్నా ఫస్ట్ రండి. సాల్మోనెల్లా టైఫీ ఇస్ అ పాథోజెనిక్ బ్యాక్టీరియం విచ్ కాజెస్ టైఫాయిడ్ ఫీవర్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. ఓకే, సాల్మోనెల్లా టైఫీ ఏదైతే ఉందో ఒక పాథోజెనిక్ బ్యాక్టీరియం ఇది. ఇది టైఫాయిడ్ కాజ్ చేస్తుంది. నార్మల్ గా హ్యూమన్ బీయింగ్స్ లోని ఇది టైఫాయిడ్ అనే ఒక డిసీజ్ ని కాజ్ చేస్తుంది. దీస్ pathogens generally enter the small intestine through food and water contaminated with them and migrate to other organs through blood అన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకి ఒక ఇంపార్టెంట్ కేటగరైజేషన్ గురించి నేను మీకు మాట్లాడాలి. ఓకే, సో లెట్ us టాక్ అబౌట్ దోస్ కేటగరైజేషన్. 1 minute, రండి. వన్ బై వన్ ఒక్కొక్క దాని గురించి డీటెయిల్ గా మనం మాట్లాడుకుందాం, రండి. సో అన్నిటికన్నా ఫస్ట్ టైఫాయిడ్. మనం అన్ని ఆర్గానిజం ది ఏదైతే మాట్లాడుకుంటున్నామో, అన్ని ఆర్గానిజమ్స్ గురించి మనం ఎప్పుడైతే మాట్లాడుకుంటున్నామో దాంట్లో మనం ఏం చేస్తాము అంటే వన్ బై వన్ దాని పాజిటివ్ ఆర్గానిజం ఏంటి, మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్, ఎలా యాక్చువల్ గా డిసీజ్ వస్తున్నది, ఇంకా దాని సిమ్టమ్స్, అవన్నీ ఇంకా డయాగ్నోస్టిక్ టెస్ట్, ఈ కేటగిరీ బట్టి మనం మాట్లాడుకుంటాం. సో అన్నిటికన్నా ఫస్ట్ పాజిటివ్ ఆర్గానిజం. పాజిటివ్ ఆర్గానిజం పాజిటివ్ ఆర్గానిజం వచ్చేసి దీనికి సాల్మోనెల్లా టైఫీ. సాల్మోనెల్లా టైఫీ. సాల్మోనెల్లా టైఫీ అన్నిటికన్నా ఫస్ట్ సాల్మోనెల్లా టైఫీ. రెండో పాయింట్ రెండో పాయింట్ వచ్చేసి సోర్స్ ఆర్ మోడ్ ఆఫ్ ఎంట్రీ ఆర్ ఇన్ఫెక్షన్. ఎక్కడి నుంచి వస్తున్నది, సోర్స్ ఏమిటి, ఎలా వస్తున్నది, మోడ్ ఆఫ్ ఎంట్రీ ఏమిటి, ఎలా మన బాడీలోకి ఎంట్రీ అవుతున్నది ఇది. ఓకే, అది అన్నమాట. సో ఇది ఒకటి మనకి ఇంపార్టెంట్ పాయింట్ మనం నేర్చుకోవాలి. సో మనం ఎవరైతే ఎవరైతే ఫర్ సపోజ్ ఏదైతే ఫుడ్ వాళ్ళు కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళ ఫుడ్ లో ఫర్ సపోజ్ ఈ పర్టికులర్ సాల్మోనెల్లా టైఫీ ఆర్గానిజం ఉన్నది అనుకోండి, ఆ ఫుడ్ త్రూగా లేదంటే వాటర్ త్రూగా ట్రాన్స్మిట్ అవుతుంది. అందుకే దీన్ని మనం ఇది ఓరల్ ట్రాన్స్మిషన్ అంటాం. ఓరల్ ట్రాన్స్మిషన్. ఓరల్ ట్రాన్స్మిషన్. నో వెక్టర్స్. నో వెక్టర్ రిక్వైర్డ్. ఓకే, ఎలాంటి వెక్టర్ లేదు, ఎలాంటి మస్కిటో లేదంటే ఏదైనా వచ్చి ట్రాన్స్మిట్ చేయట్లేదు. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ వాట్ వాటర్, ఇంకా కంటామినేటెడ్ వాటర్ లేదంటే కంటామినేటెడ్ ఫుడ్ ఏదైతే ఉందో దాని త్రూగా వస్తుంది అనమాట. సో ఇప్పుడు కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ తీసుకున్న తర్వాత కంటామినేటెడ్ కంటామినేటెడ్ ఫుడ్ ప్లస్ వాటర్, ఈ రెండు సోర్సెస్ త్రూగా వస్తున్నది. వచ్చిన తర్వాత ఇది ఏం చేస్తుందంటే ఇది మన పొట్టలోకి వెళ్తుంది. ఓకే, పొట్టలో ఎస్పెషల్ గాను స్మాల్ ఇంటెస్టైన్ కి వెళ్తుంది. స్మాల్ ఇంటెస్టైన్ కి ఇది వెళ్ళి స్మాల్ ఇంటెస్టైన్ కి వెళ్ళి అక్కడ ఏం చేస్తుందంటే కన్నాలు పెడుతుంది. అక్కడ వెళ్ళి స్మాల్ ఇంటెస్టైన్ వాల్ ఏదైతే ఉందో ఇట్ విల్ మేక్ పర్ఫోరేషన్స్, కన్నాలు పెడుతుంది. ఓకే, కన్నాలు పెట్టేసి యాక్చువల్ గా అక్కడ స్ప్రెడ్ అయ్యి మనకి యాక్చువల్ గా ఇంటెస్టైనల్ ఇష్యూస్ తీసుకొని వస్తుంది. ఫర్దర్ మన బ్లడ్ సర్క్యులేషన్ త్రూగా వేరే ఆర్గన్స్ కూడా వెళ్తుంది. సో విత్ ద హెల్ప్ ఆఫ్ అవర్ బ్లడ్ సర్క్యులేషన్, మన బ్లడ్ సర్క్యులేషన్ ఏదైతే ఉన్నదో ఆ బ్లడ్ సర్క్యులేషన్ త్రూగా మనకి అదర్ ఆర్గన్స్ కూడా ఇది స్ప్రెడ్ అవుతుంది. కానీ మెయిన్ గా ఇది యాక్చువల్ గాను
కాజ్ చేసేది ఒక డిసీజ్ ఏంటంటే ఇది స్మాల్ ఇంటెస్టైన్ ఎఫెక్ట్ చేస్తున్నది కాబట్టి ద డిసీజ్ ఇస్ విల్ కాజెస్ ఎంటరిక్ ఫీవర్ అంటాం దాన్ని మనం ఏమంటాం ఎంటరిక్ ఫీవర్ ఈ ఎంటరిక్ ఫీవర్ ఏదైతే ఉన్నదో ఈ ఎంటరిక్ ఫీవర్ లో ఇది యాక్చువల్ గా మన బాడీ మనకి ఫీవర్ అనేది వస్తుంది అనమాట. సో లెట్ us టాక్ అబౌట్ ద సింటమ్స్. ఏంటి సింటమ్స్ వస్తాయి మనకి ఎవరికైతే సాల్మోనెల్లా టైఫీ అవుతుందో ఓకే వాళ్ళకి ఎలాంటి సింటమ్స్ వస్తాయి. సో మీరు ఒకసారి డాక్టర్ అయ్యారు అంటే మీకు ఆ సింటమ్స్ తెలిసి ఉండాలి రైట్. ప్రతి డిసీజ్ సింటమ్స్ మీకు తెలిసి ఉండాలి. సో మనకి చాప్టర్ లో ఉన్నవి ఒక ఆరేడు డిసీజెస్ సింటమ్ ఒకదాని స్పెసిఫిక్ సింటమ్ ఏదైతే ఉందో జాగ్రత్తగా తెలుసుకుంటాం. పదండి. అన్నిటికన్నా ఫస్ట్ సింటమ్ ఏదైతే ఉందో సస్టైన్డ్ హై ఫీవర్. ఓకే. సస్టైన్డ్ హై ఫీవర్ అంటే కంటిన్యూస్ గా ఫీవర్ అనేది ఉన్నది. ఓకే. ఏం జరుగుతున్నది అంటే దాదాపు మనకి బాడీ టెంపరేచర్ 37 డిగ్రీ సెల్సియస్ నార్మల్, కానీ సస్టైన్డ్ గా అంటే కంటిన్యూస్ గా ఫీవర్ అనేది ఉంటున్నది ఫ్రమ్ 39 డిగ్రీ సెల్సియస్ టు 40 డిగ్రీ సెల్సియస్ అన్నమాట. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ వీక్నెస్ అవుతుంది దానివల్ల. ఆఫ్ కోర్స్ దీనివల్ల ఏమవుతున్నది వీక్నెస్ వస్తుంది. ఓకే. దెర్ ఇస్ వీక్నెస్ అండ్ దెర్ ఇస్ ఎక్స్ట్రీమ్ స్టమక్ పెయిన్, పొట్ట నొప్పి. ఎందుకంటే అది ఇంటెస్టైనల్ వాల్ లోకి వెళ్ళి పర్ఫరేషన్స్ చేసేస్తున్నది, కన్నాలు పెట్టేస్తున్నది. దానివల్ల మనకి పెయిన్ చాలా అంతవరకు పెయిన్ అవుతుంది. మూడోది కాన్స్టిపేషన్ అవుతుంది దానివల్ల. ఓకే. కాన్స్టిపేషన్ కాన్స్టిపేషన్ 1 మినిట్. కాన్స్టిపేషన్ మరియు లాస్ ఆఫ్ ఎపటైట్ హెడ్ఏక్. లాస్ ఆఫ్ ఎపటైట్ మరియు హెడ్ఏక్. అన్నమాట. ఓకేనా అది. ఇప్పుడు లాస్ట్ అండ్ ద ఫైనల్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏదైతే మీకు ఈ పర్టికులర్ టాపిక్ నుంచి అడుగుతారో దట్ ఈస్ ద డయాగ్నోస్టిక్ టెస్ట్. మనం ఏ డయాగ్నోస్టిక్ టెస్ట్ చేస్తే మనకి యాక్చువల్ గా ఆ పర్సన్ కి టైఫాయిడ్ వచ్చిందో లేదో తెలుస్తుంది. ఇది ఒక స్పెసిఫిక్ డయాగ్నోస్టిక్ టెస్ట్ అన్నమాట. ఈ టెస్ట్ చేస్తేనే తెలుస్తుంది టైఫాయిడ్ వచ్చిందో లేదో. ఆ టెస్ట్ వైడల్ టెస్ట్. చాలా ఇంపార్టెంట్. మీకు వైడల్ టెస్ట్ అడుగుతారు నాన్న ఎగ్జామ్ లో. ఇప్పటి వరకు 100 సార్లు అదే అడిగారు. టైఫాయిడ్ తో సంబంధించి ఇప్పటి వరకు మీకు అడిగిన క్వశ్చన్ అదే. వైడల్ టెస్ట్ గురించి అన్నిటికన్నా ఎక్కువ అడిగారు. సో ఇది మీకు తెలిసి ఉండాలి. ఓకే. డన్ అయింది. రండి ఇప్పుడు ఫర్దర్ కొంచెం క్వశ్చన్ మనం రీడింగ్ చేసుకుందాం రండి. సేమ్ ఏదైతే చెప్పానో అదే ఉంటుంది మీకు. ఓకే. సో దీస్ pathogens generally enter small intestine through food and water. Okay. Sustained high fever, weakness, stomach pain, constipation, headache, and loss of appetite are some of the common symptoms. Intestinal perforation and death may occur in severe cases. Okay. Typhoid fever could be confirmed by then through a viral test. A classic case in medicine that is of Mary Mellon, nicknamed as Typhoid Mary, is worth mentioning. She was a cook by profession and was a typhoid carrier who continued to spread typhoid for several years through the food she prepared. చూడండి, ఇది ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏదైతే మనం మెన్షన్ చేయాలో. ఒక ఒక షెఫ్ ఉండేవారు అనమాట. మ్యారీ మ్యాలన్ అనేసి ఒక షెఫ్ ఉండేవారు. ఆమె ఏంటంటే ఆమెకి ఈ డిసీజ్ ఎక్కువగా ఎఫెక్ట్ చేయలేదు, కానీ ఆమె డిసీజ్ కాజింగ్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో సాల్మోనెల్లా టైఫీ దాన్ని క్యారీ చేసేవారు. సో దాన్ని క్యారీ చేయడం వల్ల ఆమె ఎప్పుడైతే ప్రతిసారి ఫుడ్ ప్రిపేర్ చేసేవారో ఆ ఫుడ్ లోకి ఈ పర్టికులర్ టైఫాయిడ్ కాజింగ్ ఆర్గానిజం సాల్మోనెల్లా వెళ్ళేది అనమాట. వెళ్ళి ఆవిడ ఫుడ్ ఎవరు తిన్నా కూడా వాళ్ళకి టైఫాయిడ్ అయ్యేది అనమాట. అది. ఓకే. అందుకే ఆవిడ పేరు టైఫాయిడ్ మేరీ అని పడిపోయింది. ఎందుకంటే ఆవిడ చేసిన ఫుడ్ త్రూగా అందరికి టైఫాయిడ్ అయ్యాయి అనమాట. అది. ఓకే. రైట్. సో దిస్ ఇస్ వన్ ఇంపార్టెంట్ థింగ్ గుర్తుపెట్టుకోండి. పదండి. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా నిమోనియా గురించి మాట్లాడుకుందాం. లెట్ us టాక్ అబౌట్ నిమోనియా. పదండి అన్న. లెట్ us టాక్ అబౌట్ నిమోనియా. రండి. నిమోనియా గురించి మాట్లాడుకుందాం. రైట్. సో నిమోనియా అన్నిటికన్నా ఫస్ట్ నిమోనియాలో కూడా అదే రాసుకుంటాం. కాజేటివ్ ఆర్గానిజం ఏంటి? కాజేటివ్ ఆర్గానిజం ఏంటి? వాట్ ఈస్ ద కాజేటివ్ ఆర్గానిజం? సో మనకి నిమోనియా రెండు మెయిన్ బ్యాక్టీరియాలు ఏవైతే ఉన్నాయో అవి కాజ్ చేస్తాయి అన్న. దెర్ ఆర్ టూ మెయిన్ బ్యాక్టీరియా దట్ విల్ కాజ్ నిమోనియా. అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేసి మనకి స్ట్రెప్టోకాకస్ నిమోనియే. ఓకే. స్ట్రెప్టోకాకస్ నిమోనియే. స్ట్రెప్టోకాకస్
pneumoniae, number one, and hemophilus influenzae. Hemophilus influenzae. ఈ రెండు ఏవైతే ఉన్నాయో ఇది యాక్చువల్ గా మనకి కాజ్ చేస్తాయి అన్నమాట. ఇప్పుడు మనకి సోర్స్ ఆర్ మోడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ లేదంటే మోడ్ ఆఫ్ ఎంట్రీ ఏదైతే ఉందో, సోర్స్ లేదంటే మోడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్. ఓకే, దీంట్లో అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేసి దీంట్లో అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేసి మనకి ఏంటి, ఇట్ ఈస్ అన్ ఎయిర్ బోర్న్ ఇన్ఫెక్షన్. ఎయిర్ బోర్న్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ సపోజ్ ఎవరికైనా నిమోనియా ఉన్నది, ఆ నిమోనియా ఉన్న పర్సన్ ఫర్ సపోజ్ స్నీజ్ చేసిన, తుమ్మిన, ఓకే, లేదంటే దగ్గిన, ఓకే, స్నీజ్ చేసిన, తుమ్మిన లేదంటే దగ్గిన, వాళ్ళు ఏదైతే స్నీజ్ చేస్తున్నారు, తుమ్ముతున్నారు, దగ్గుతున్నారు, దాని త్రూగా ఏవైతే డ్రాప్లెట్స్ ఉన్నాయో, ఓకే, వాళ్ళ రెస్పిరేటరీ సిస్టమ్ నుంచి ఆ డ్రాప్లెట్స్ బయటికి వస్తున్నాయి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏరోజాల్స్. ఓకే, ఇట్ కెన్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డ్రాప్లెట్స్, లేదంటే ఫర్ సపోజ్ తుమ్ముతున్నారంటే ఏరోజాల్ కదా, అది అన్నమాట. సో ఏరోజాల్స్, ఓకే. సో డ్రాప్లెట్స్ ఆఫ్ కఫ్స్ ఆఫ్ ఏరోజాల్ ఏదైతే ఉన్నదో, దీని నుంచి ఇది ఫర్ సపోజ్ ఇది ఎవరైతే ఇప్పుడు ఇన్ఫెక్టెడ్ పర్సన్ నుంచి ఇది వచ్చి ఒక హెల్దీ పర్సన్ ఈ పర్టికులర్ డ్రాప్లెట్స్ లేదంటే ఏరోజాల్ ని వాళ్ళు ఇన్హేల్ చేస్తారనుకోండి, దాని ఇన్హలేషన్ వలన ఈ డిసీజ్ అనేది ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. దిస్ ఇస్ నంబర్ వన్, ఇది అన్నిటికన్నా ఫస్ట్ పాయింట్. ఓకే, ఇది అన్నిటికన్నా ఫస్ట్ పాయింట్ అన్న, అర్థమైందా? దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి పాయింట్ నెంబర్ టూ వచ్చేసి విత్ ఇస్ ఇట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ద ఫోమైట్స్. ఫోమైట్స్ ఫోమైట్స్ అంటే ఏంటి? ఫోమైట్స్ అంటే ఫర్ సపోజ్ ఎవరైతే డిసీజ్ కాజ్ చేశారో వాళ్ళు ఇలా దగ్గారు అనమాట, ఇలా దగ్గారు, ఓకే, లేదంటే ఇలా తుమ్మారు, పూర్తిగా అచ్చు అని తుమ్మారు. తుమ్మిన తర్వాత చేతికి ఆ ఆర్గనిజం అంటుకొని ఉన్నది, ఆ డ్రాప్లెట్స్ చేతికి వచ్చి ఆ ఆర్గనిజం అంటుకొని ఉంది. ఇప్పుడు ఆ చేతితోటి వాళ్ళు దేన్ని ముట్టుకున్నారు, ఫర్ సపోజ్ ఒక పెన్ ని ముట్టుకున్నా, ఓకే, లేదు అంటే వాళ్ళు ఫర్ సపోజ్ ఆ ఫోన్ ని ముట్టుకున్నా, ఓకే, లేదు అంటే వాళ్ళు ఫర్ సపోజ్ ఇంక దేన్నైనా ముట్టుకున్నా, ఏ వస్తువుని ముట్టుకున్నా కూడా ఆ పర్టికులర్ ఆర్గనిజం, ఆ పర్టికులర్ ఏదైతే బ్యాక్టీరియా ఉన్నదో ఆ పర్టికులర్ వస్తువు మీద ట్రాన్స్మిట్ అవుతుంది. ఇప్పుడు ఆ పర్టికులర్ వస్తువుని ఇంకెవరైనా వచ్చి పట్టుకున్నారు అనుకోండి, పట్టుకొని వాళ్ళు మళ్ళీ ఈధర్ వాళ్ళు అది పట్టుకున్న తర్వాత వాళ్ళ బాడీలో కూడా ఎంటర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట. అది అర్థమైందా? గాట్ ఇట్? ఓకే, ఇది బేసిక్ గా. సో దీన్ని మనం ఏమంటాం, ఫోమైట్స్ అంటాం. ఓకే, సో దిస్ ఇస్ కాజ్ డ్యూ టు ద ఇన్ఫ యుటెన్సిల్స్ యుటెన్సిల్స్ లేదు అంటే ఆ, మనకి ఫర్ సపోజ్ గ్లాసెస్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, లేదు అంటే టవెల్స్, ఓకే, యూజ్డ్ బై ఇన్ఫెక్టెడ్ ఇండివిజువల్స్. ఇన్ఫెక్టెడ్ ఇండివిజువల్స్. ఓకే, ఇక్కడ వరకు ఓకే. ఇప్పుడు మనకు మాట్లాడుకోవాల్సింది సిమ్టమ్స్. ఈ డిసీజ్ వస్తున్నదంటే ఏం సిమ్టమ్స్ అవుతాయి అన్నది. పదండి, లెట్ us టాక్ అబౌట్ సిమ్టమ్స్. సిమ్టమ్స్, వాట్ ఆర్ ద బేసిక్ సిమ్టమ్స్ నాన్న? ఒక పర్టికులర్ పర్సన్ కి నిమోనియా వచ్చిందంటే సిమ్టమ్ ఏమిటి? అన్నిటికన్నా ఫస్ట్ నిమోనియాలోని ఇన్ఫెక్షన్ ఆఫ్ ఆల్వియోలై అనేది జరుగుతుంది. ఓకే, ఇన్ఫెక్షన్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఆఫ్ ఆల్వియోలై ఇన్ఫెక్షన్ ఆఫ్ ఆల్వియోలై. ఆల్వియోలై ఏవైతే ఉన్నాయో అక్కడ ఇన్ఫెక్షన్ జరుగుతుంది. ఓకే, సో బేసిక్ గా లంగ్స్ లో ఉన్న alveoli లోని ఇన్ఫెక్షన్ అనేది జరుగుతుంది అన్నిటికన్నా ఫస్ట్. రెండోది, ఇందులో ఏం జరుగుతుంది అంటే alveoli is filled with fluid. Alveoli is filled with fluid. ఒక ఫ్లూయిడ్ అనేది సిక్రియేట్ అవుతుంది చూడండి. ఇది ఎలా జరుగుతుందో నేను మీకు ఒక సింపుల్ పాయింట్ త్రూగా చెప్తాను, జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఫారిన్ ఆర్గనిజం అనేది మన ఆల్వియోలైలోకి వస్తుంది, మన రెస్పిరేటరీ సిస్టమ్ లోకి వస్తుంది. సో మన రెస్పిరేటరీ సిస్టమ్ లోని, ఓకే, కొన్ని వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి. ఓకే, ఆ రెస్పిరేటరీ సిస్టమ్ హ్యాస్ అ డిఫెన్స్ మెకానిజం. కొన్ని వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి అన్నమాట. ఈ వైట్ బ్లడ్ సెల్స్ ఏం చేస్తాయి అంటే ఈ పర్టికులర్ గా బయట నుంచి వచ్చిన ఏదైతే ప్యాథోజన్ ఉందో దాన్ని అటాక్ చేయడం స్టార్ట్ చేస్తే దాంట్లో అన్నిటికన్నా కామన్ గా ఉండేది న్యూట్రోఫిల్స్ అన్నమాట. సో ఎప్పుడైతే అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాయో, అటాక్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మంచి ఫైట్ అనేది జరుగుతుంది అనమాట, పెద్ద యుద్ధం జరుగుతుంది లోపల. యాక్చువల్ గా మీ లంగ్స్ లోని ఆల్వేలే లోపల ఒక పెద్ద యుద్ధం అనేది జరుగుతుంది. ఓ పక్క నుంచి మన బాడీలో ఇమ్యూన్ సెల్స్ కి
ఇంకా ఏదైతే ఈ బ్యాక్టీరియా వచ్చిందో ఆ బ్యాక్టీరియాకి. ఈ యుద్ధంలో ఏం జరుగుతుందంటే మనకి బోల్డ్ అంత బ్యాక్టీరియా చనిపోతాయి, బోల్డ్ అని మన బాడీలో ఉన్న సెల్స్ చనిపోతాయి. చనిపోయిన తర్వాత బోల్డ్ అంత అక్కలేని చెత్త అక్కడ అలాగే కలెక్ట్ అయిపోయి ఉండిపోతుంది. ఆ కలెక్ట్ అయిపోయిన చెత్తతో పాటు మన బాడీ ఏం చేస్తుందంటే బోల్డ్ అంత ఫ్లూయిడ్ మెటీరియల్ ని సిక్రెట్ చేస్తుంది. దేనివల్ల అయితే ఆ బ్యాక్టీరియా దాంట్లో ట్రాప్ అయ్యి చనిపోవాలనేసి. సో ఇది యాక్చువల్ గా మన బాడీ డిఫెన్స్ కోసం చేస్తున్నా కూడా తర్వాత వెళ్ళి మనకి ఎఫెక్ట్ చేసేస్తుంది. దేనివల్ల అయితే మనకి యాక్చువల్ గా ఊపిరి తీసుకోవడంలో ప్రాబ్లం వచ్చేస్తుంది అనమాట. సో ద ఎయిర్ సాక్స్ దట్ ఆర్ ఆల్వియోలై షుడ్ నాట్ బి ఫిల్డ్ విత్ ఫ్లూయిడ్. అది ఫ్లూయిడ్ తో ఫిల్ అయితే మరి గ్యాస్ ఎక్స్చేంజ్ ఎలా జరుగుతుంది? మనం ఊపిరి తీసుకుని ఊపిరి ఎలా వదులుతాం? అది ప్రాబ్లం వస్తుంది అనమాట. దానివల్ల డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్ అనేది వస్తుంది. అన్నిటికన్నా ఫస్ట్ దెర్ ఈస్ డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్. డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్, ఊపిరి తీసుకోవడంలో డిఫికల్టీ వస్తుంది. ఓకే, ఊపిరి తీసుకోవడంలో డిఫికల్టీ వస్తుంది. దాని తర్వాత ఫర్దర్ వెళ్తూ మనకి ఊపిరి తీసుకోవడంలో డిఫికల్టీ తోనే పాటు మనకి ఫీవరు, చిల్స్, హెడేక్ ఇవన్నీ కూడా వస్తాయి. ఓకే, దాని తర్వాత సివియర్ కండిషన్స్. ఫర్ సపోజ్ ఇఫ్ యూఆర్ టాకింగ్ అబౌట్ సివియర్ కండిషన్స్, చాలా సివియర్ కండిషన్స్ మనం చూస్తున్నాం అనుకోండి. ఎవరికైతే సివియర్ గా ఎఫెక్ట్ చేస్తుందో వాళ్ళకి యాక్చువల్ గాను ఏమవుతుందంటే ఏదైతే ఈ టిప్స్ ఉన్నాయో, ఓకే, వేళ్ళవి టిప్స్ ఏదైతే ఉన్నాయో ఆ వేళ్ళవి టిప్స్ బ్లూయిష్ గా అయిపోతాయి అనమాట. ఎందుకంటే ఆక్సిజన్ అనేది అందట్లేదు. దాన్ని మనం సైనోసిస్ అంటాం. సయనోసిస్ అంటాం. ఓకే, దాన్నే మనం సయనోసిస్ అంటాం. దట్ ఈస్ బ్లూయిష్ బ్లూయిష్ డిస్కలరేషన్ బ్లూయిష్ డిస్కలరేషన్ ఆఫ్ లిప్స్ అండ్ ఫింగర్ నెయిల్స్. లిప్స్ అండ్ ఫింగర్ నెయిల్స్. అర్థమైందా? ఆక్సిజన్ అనేది అందట్లేదు అనమాట. అది సింపుల్, ఇది అన్నమాట. ఓకే, లిప్స్ అండ్ ఫింగర్ నెయిల్స్ ఇవి రెండు. ఓకే, అది అయింది, డన్. సో దీని తర్వాత మనకి ఇంకా కొన్ని డిసీజెస్ ఉన్నాయి, అది మనం రీడింగ్ చేసుకుంటూ వచ్చేస్తుంది పదండి. ఇవి రెండు మన మెయిన్ ఇంపార్టెంట్ గా బ్యాక్టీరియల్ డిసీజెస్ ఏవైతే మనం చదవాలి. ఓకే, సో స్ట్రెప్టోకాకస్ నిమోనియా హిమోఫిలస్ ఇన్ఫ్లుయెన్సా ఏదైతే ఉన్నాయో నిమోనియా కాజ్ చేస్తాయి. దేంట్లో అయితే ఆల్వియోలై ఏవైతే ఉన్నాయో అవి ఎఫెక్ట్ అవుతాయి. యాజ్ అ రిజల్ట్ alveoli gets filled with fluid leading to severe problems in respiration. Symptoms వచ్చేసి ఫీవర్, చిల్స్, కఫ్ అండ్ హెడేక్. ఇన్ సివియర్ కేసెస్ లిప్స్ ఇంకా ఫింగర్ నెయిల్స్ టర్న్ గ్రే టు బ్లూయిష్ ఇన్ కలర్. Bluish in color. A healthy person acquires the infection by inhaling the droplets or aerosols released by infection person, or even sharing glasses and utensils with an infected person. Dysentery, plague, diphtheria, etc. are other bacterial diseases in men. ఇంకొన్ని బ్యాక్టీరియల్ డిసీజెస్ చూసుకున్నట్లయితే డిసెంట్రీ, ప్లేగ్ మరియు ఓకే 1 minute, డిసెంట్రీ, ప్లేగ్, డిప్థీరియా ఏవైతే ఉన్నాయో ఆ సమ్ అదర్ బ్యాక్టీరియల్ డిసీజెస్ ఇన్ మ్యాన్ అన్నమాట. ఓకే, చాలు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే 1 minute, వైరల్ డిసీజెస్ కి వెళ్తాం. ఇంకా నెక్స్ట్ ఇంక మనం వైరల్ డిసీజెస్ గురించి మాట్లాడుకుంటాం. ఓకే, లెట్ us టాక్ అబౌట్ వైరల్ డిసీజెస్. ఓకే, పదండి. సో వైరల్ డిసీజెస్ గురించి మాట్లాడుకున్న తర్వాత మనం కొన్ని క్వశ్చన్స్ చేసుకోవాలి. ఓకే, పదండి. ఓకే, సో ఫస్ట్ ఒక వైరల్ డిసీజెస్ గురించి మాట్లాడదాం. సో వైరల్ డిసీజెస్ లో వచ్చేసి మనకి అన్నిటికన్నా కామన్ డిసీజెస్ ఏంటి నాన్న? మనం ఈ చాప్టర్ లోని హెచ్ఐవి ఎయిడ్స్ గురించి ఎలాగో డీటెయిల్డ్ గా తర్వాత చదువుతాం. పూర్తిగా సెపరేట్ అకౌంట్ అనేది ఉన్నది దాని గురించి. కానీ అన్నిటికన్నా ఫస్ట్ మనం మోస్ట్ కామన్ గా ఏదైతే మనందరికి వైరల్ డిసీజ్ ఏదైతే వస్తుందో ప్రతిసారి సీజన్ చేంజ్ అవుతుంది. మనకి మన ఎన్వైరన్మెంట్ లోని చేంజ్ ఏదైతే ఉన్నదో, ఓకే, దట్ ఈస్ దట్ ఈస్ హ్యాపెనింగ్ బిట్వీన్ ద సీజన్స్. మన ఫర్ సపోజ్ ఎండాకాలం నుంచి వర్షాకాలం వచ్చిన, వర్షాకాలం నుంచి చలికాలం వచ్చిన, చలికాలం నుంచి తర్వాత మళ్ళీ మనకి స్ప్రింగ్ సీజన్ వచ్చి మళ్ళీ ఎండాకాలం వచ్చిన, ఇలాంటి సీజనల్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఆ సీజనల్ చేంజెస్ ఎప్పుడైతే జరుగుతున్నాయో మనకి, ఓకే, క్లైమేట్ లో చేంజ్ ఏదైతే జరుగుతుందో దానివల్ల మన బాడీ కొత్తగా సీజన్ కి అడ్జస్ట్ అవడం స్టార్ట్ చేస్తుంది. ఎప్పుడైతే మన బాడీ అడ్జస్ట్ అవడం స్టార్ట్ చేస్తుందో దట్ ఈస్ ద పర్ఫెక్ట్ టైం ఫర్ ద వైరసెస్ టు అటాక్. సో వైరసెస్ అనేవి ఎప్పుడు అటాక్ చేయడానికి రెడీగా ఉంటాయి. నార్మల్ గా మిడ్ సీజన్ లో మనకి ఎప్పుడు డిసీజెస్ రావు, సీజన్ లో మారుతున్నప్పుడే డిసీజెస్ వస్తాయి. ద మెయిన్ రీజన్ ఫర్ దట్ ఇస్ మనకి సీజన్ ఎప్పుడైతే మారుతుందో, వెదర్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో అప్పుడు మన బాడీ ఆ కొత్త వెదర్ కి అడ్జస్ట్ అవడానికి దాని ఇమ్యూన్ సిస్టమ్ ని కొంచెం పక్కన పెడుతుంది. ఎందుకంటే ఇమ్యూన్ సిస్టమ్ చేంజ్ ని ఎక్కువ అలౌ చేయదు. సో దాని ఇమ్యూన్ సిస్టమ్ ని కొంచెం తగ్గించి కొంచెంసేపు ఆగు అని చెప్పి బాడీని దాని తగ్గట్టు చేంజ్ చేసుకుంటున్నది. So when the body metabolism is changing a little bit,
దిస్ బికమ్స్ ద పర్ఫెక్ట్ టైం ఫర్ ద వైరసెస్ టు అటాక్. అందుకే మనకి ప్రతిసారి సీజన్ చేంజ్ అయినప్పుడు వైరల్ ఫీవర్, వైరల్ కోల్డ్, కఫ్ అవన్నీ వచ్చిందంట అనమాట. సో వైరసెస్ అనేవి అటాక్ చేస్తాయి. ఓకే, అది. సో దిస్ ఇస్ ద కామన్ పాయింట్ దట్ వీ హ్యావ్ టు రిమెంబర్. ఓకే, సో అన్నిటికన్నా కామన్ గా మనం చూసేది ఏంటంటే కామన్ కోల్డ్. దీన్ని మనం కామన్ కోల్డ్ లేదు అంటే ఇన్ఫ్లుయెన్జా అని కూడా అంటాం. వి కాల్ ఇట్ as ఇన్ఫ్లుయెన్జా. ఇన్ఫ్లుయెన్జా, ఇన్ఫ్లుయెన్జా. ఓకే, కామన్ కోల్డ్ ఇన్ఫ్లుయెన్జా. కామన్ కోల్డ్ లేదంటే ఇన్ఫ్లుయెన్జా ఒక గ్రూప్ ఆఫ్ వైరసెస్ ఉంటాయి, నోన్ యాజ్ ద రైనో వైరసెస్. ఓకే, రైనో వైరసెస్, రైనో వైరసెస్. ఈ రైనో వైరసెస్ ఏవైతే ఉన్నాయో, ఓకే, ఎస్పెషల్ గా దే స్పెషలైజ్ ఇన్ ఇన్ఫెక్టింగ్ ద నేజల్ పార్ట్. ఏదైతే మనది నేజల్ పార్ట్, ముక్కు ఏదైతే ఉన్నదో ఆ ముక్కులో అంతా మనకి ఇన్ఫెక్షన్ చేయడానికి చాలా వరకు ట్రై చేస్తాయి అనమాట. పూర్తిగా. అండ్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ వైరల్ డిసీజెస్ పూర్తిగా మన రెస్పిరేటరీ సిస్టమ్ లోపల వరకు, లంగ్స్ వరకు ఏం వెళ్ళిపోవు. మనకు ఓన్లీ ఇక్కడ ఎక్స్టీరియర్ పార్ట్ లోనే ఎక్కువగా ఈ డిసీజ్ అనేది అవుతుంది. సో మనకి ఏమవుతుందంటే ఇది ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది మనకి నోజ్ ఒకటి ఎఫెక్ట్ అవుతుంది, ముక్కు, ఇంకా మనది ఏదైతే కొంతవరకు రెస్పిరేటరీ ప్యాసేజ్ ఉన్నదో అక్కడ వరకు మనకి ఎఫెక్ట్ అవుతుంది. రెస్పిరేటరీ ప్యాసేజ్ ఏదైతే ఉందో దీనిది మోడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ సేమ్ మనకి నిమోనియా లాగే ఉంటుంది. ద మోడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ is similar to pneumonia. Okay, similar to pneumonia, either through droplets or fomites. ఓకే, ఇప్పుడు ఇప్పుడు గోయింగ్ ఫర్దర్ మనకి దీని వల్ల వచ్చిన సిమ్టమ్స్ ఏంటి? వాట్ ఆర్ ద సిమ్టమ్స్? పదండి. సో ద ఫస్ట్ సిమ్టమ్ ఇస్ సిమ్టమ్ నంబర్ 1. ఫస్ట్ సిమ్టమ్ ఏంటి నాన్న? నేజల్ కంజెషన్ అండ్ డిశ్చార్జ్. నేజల్ కంజెషన్, నేజల్ కంజెషన్ అండ్ డిశ్చార్జ్. ఓకే, సో ఇక్కడ లంగ్స్ అయితే కాదు, నాట్ లంగ్స్ అన్నది గుర్తుపెట్టుకోండి. రెస్పిరేటరీ ప్యాసేజ్ అయితే ఉంది కానీ లంగ్స్ లో అయితే జరగదు అన్నది గుర్తుపెట్టుకుంటారు. మీకు కన్ఫ్యూజ్ చేయడానికి అడుగుతారు అందుకు. నేజల్ కంజెషన్ అండ్ డిశ్చార్జ్ అంటే ఏంటి? ముక్కు జామ్ అయిపోతుంది పూర్తిగాను. ఓకే, ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది. ఓకే, డిశ్చార్జ్. ఓకే, నంబర్ 2 వచ్చేసి సోర్ థ్రోట్. ఓకే, గొంతుకు అలా ఎండిపోతున్నట్టు, డ్రైగా ఉన్నట్టు, చిరాగ్గా ఉంటుంది, గొంతుకు నొప్పి పెడుతూ ఉంటుంది. ఓకే, అందుకే మీకు ఈ స్ట్రెప్సిల్స్ ఇంకా విక్స్ వాళ్ళు ఫుల్ యాడ్ చేసుకుంటారు అనమాట. మనకి వైరల్ డిసీజెస్ సంబంధించి ఏం వచ్చినా కూడాను విక్స్ అనేది బాగా పనిచేస్తుంది. విక్స్ అనేది మంచి రిలీఫ్ ఇస్తుంది అనమాట. ఎందుకంటే నార్మల్ గా నేజల్ కంజెషన్స్, ఇంకా నేజల్ కంజెషన్ అయినా, సోర్ థ్రోట్, కఫ్, హెడ్ ఏక్ ఇవన్నీ ఎప్పుడైతే ఉంటాయో ఆ విక్స్ లో ఏదో ఏదైతే వాళ్ళు వేస్తారో దాని స్మెల్ వల్ల మనకి చాలా వరకు రిలీఫ్ వస్తుంది. ఆవిరి పడతాము పక్క నుంచి, అదంతా మనకి తెలుసు. దాని తర్వాత మనకి ఏంటంటే ఈ ముక్కు క్లియర్ చేయడానికి కొన్ని డ్రాప్స్ వాడతాం మనం, నెజీవియాన్ లాంటివి. ఓకే, ఆక్సి స్ప్రేస్ ఇవన్నీ వాడతాం. సో ఇదే బేసిక్ గా. ఇలా ఎందుకు జరుగుతున్నది అంటే సేమ్ మనకి నిమోనియాలో ఎలాగైతే మన బాడీ యాక్చువల్ గా బయట నుంచి ఏదైతే వచ్చిందో దాన్ని ఫైట్ చేయడానికి ఏవైతే కష్టాలు పడిందో ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా మన బాడీ ఫైట్ చేయడానికి ట్రై చేస్తున్నది. సో ఏదైతే వైరస్ మన బాడీలోకి వచ్చిందో దాన్ని లోపలికి ఇంకా ఎంటర్ అవ్వకుండా ఆపేయడానికి మన ముక్కు ఏం చేస్తుందంటే, మన ముక్కులో ఉన్న నేజల్ ఎపిథీలియము ఇంకా మిగతా పార్ట్ ఆఫ్ ద రెస్పిరేటరీ ట్రాక్ట్ అయితే ఎక్కడైతే ఇది ఇన్ఫెక్ట్ చేస్తున్నదో బోల్డ్ అంతా మ్యూకస్ ఇంకా ఫ్లూయిడ్ సెక్రీషన్ చేస్తాయి. ఆ మ్యూకస్ ఇంకా ఫ్లూయిడ్ సెక్రీషన్ ది సింపుల్ లాజిక్ ఏంటి? ఫ్లూయిడ్ మనకి ఏంటంటే లాజిక్, ఏదైతే ఆర్గనిజం వస్తుందో దాంట్లో ట్రాప్ అయిపోవాలి. ఓకే, దాంట్లో ఫసైంచుకోవాలి, అది ఇంకా మన బాడీ లోపలికి వెళ్ళి ఇంకేం చేయకూడదు. ఓకే, మన బాడీని ఎక్కువ దాన్ని అది హార్మ్ చేయకూడదు. సో యాజ్ అ డిఫెన్స్ మెకానిజం మన బాడీ మనకి మ్యూకస్ ప్రొడ్యూస్ చేస్తుంది, ఇంకా యాక్చువల్ గాను ఏం చేస్తుంది చెప్పండి అన్న? ఫ్లూయిడ్ సిక్రేట్ చేస్తుంది. సో మీలో ఎవరైనా వైరల్ డిసీజెస్ వచ్చినప్పుడు ఏమంటారు? యాంటీబయోటిక్స్ తీసుకోవడం మంచి ఆప్షన్? నాకు చెప్పండి. మీరందరికందరూ ఓకే, మీరందరికందరూ నాకు ఒకటి చెప్పండి. ఓకే, ఓకే, మీరందరూ చెప్పండి నాకు. మీరందరిలో ఎవరైనా యాంటీబయోటిక్స్ తీసుకుంటారా? మీకు ఎప్పుడైనా ఫర్ సపోజ్ గొంతుకు నొప్పు లేదంటే కోల్డ్ వచ్చింది, వైరల్ డిసీజ్ వచ్చిందంటే యాంటీబయోటిక్స్ తీసుకున్నారా? తీసుకున్నావా? తీసుకున్నావా? కరెక్ట్. వేస్ట్, తీసుకోకూడదు. యాంటీబయాటిక్స్ పని చెయ్యవు. వైరల్ డిసీజెస్ కి యాంటీబయాటిక్స్ తీసుకోకూడదు. యాంటీబయాటిక్స్ ఆర్ యాక్చువల్లీ కన్సర్న్డ్ విత్ బ్యాక్టీరియా. మనం బ్యాక్టీరియల్ డిసీజెస్ కి మాత్రమే యాంటీబయాటిక్స్ తీసుకోవాలి. వైరల్ డిసీజెస్ కి యాంటీబయాటిక్స్ వర్క్ చేయవు. వైరస్ మనకి
ఏవైతే మొత్తం యాంటీబయాటిక్స్ ది కాన్సెప్ట్ అంతా ఉందో ఇట్ డెవలప్డ్ అరౌండ్ బ్యాక్టీరియల్ డిసీజెస్. ఓకే, మనకి ఏదైతే పెనిసిలిన్ అనేది ఫస్ట్ డిస్కవర్ అయిందో, పెన్సిలిన్ నొటేటమ్, అది యాక్చువల్గా ఒక బ్యాక్టీరియల్ డిసీజ్ వచ్చింది. ఆ బ్యాక్టీరియల్ డిసీజ్ ని ట్రీట్ చేయడానికి అనేది ఫస్ట్ దాన్ని స్టార్ట్ చేశారనమాట. సో ఇఫ్ యు ఆర్ టేకింగ్ అన్ యాంటీబయాటిక్ వెన్ యూ హ్యావ్ అ వైరల్ ఇన్ఫెక్షన్, యు ఆర్ సింప్లీ యాక్చువల్లీ టేకింగ్ దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ ఫర్ యువర్ బాడీ. దానివల్ల ఏమవుతుంది, మీరు మన బాడీలో మనం యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాం. దాని తర్వాత మనకి యాక్చువల్ గా ఒక బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అయినప్పుడు ఆ యాంటీబయాటిక్ మనకు పనిచేయదు ఇంకా. అండ్ దట్ ఈస్ వెరీ అన్హెల్త్, దట్ ఈస్ వెరీ డేంజరస్. పుట్టుకోటనే మనం యాంటీబయాటిక్ తీసేసుకుంటాం. డాక్టర్లు కూడా ఇవాళ రేపు అసలు యాక్చువల్ గా బేసిక్ కామన్ సెన్స్ లేకుండా, ఓకే, జస్ట్ కొంతమంది ఉన్నారు డాక్టర్స్, దే ఆర్ డూయింగ్ ఇట్ జస్ట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ కమర్షియల్ పర్పస్ కోసం చేస్తున్నారు అనమాట. ఓకే, ఫార్మసీ కంపెనీ వాళ్ళు వచ్చి మీరు ఈ మందుని రాసిస్తే నేను మీకు ఎక్కువ కమిషన్ ఇస్తామంటే కొంతమంది డాక్టర్ నిజంగా అలా చేస్తున్నారు. ఓకే, మేబీ ఇట్ విల్ వర్క్ ఫర్ సమ్ డిసీజెస్, బట్ మోస్ట్ ఆఫ్ ద వైరల్ డిసీజెస్ డోంట్ నీడ్ యాంటీబయాటిక్స్. యాంటీబయాటిక్స్ అనేది తీసుకోకూడదు. అది అన్నమాట. దిస్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ నాన్న, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకుంటారు మీరు. ఓకే, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ మాత్రమే యాంటీబయాటిక్స్ తీసుకోవాలి. వైరల్ ఇన్ఫెక్షన్స్ మీరు మీరు మందులు వేసుకున్నా వేసుకోకపోయినా మీకు ఒక వారం రోజులు అవి ఉండిపోతాయి. Our body is capable, most of the time our body is capable to handle these situations. మన బాడీని మనం నమ్మాలి. మన ఇమ్యూన్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ అన్న. ఓకే, సో మన బాడీని మనం నమ్మాలి. ద ఇమ్యూన్ సిస్టమ్ ఇస్ సో స్ట్రాంగ్ దట్ ఇట్ కెన్ ఫైట్ అవే ది సింపుల్ ఇన్ఫెక్షన్స్. చాలా పెద్ద పెద్ద ఇన్ఫెక్షన్స్ కాకపోవచ్చు, కోవిడ్-19 డిసీజెస్, హెచ్ఐవి ఎయిడ్స్, వాటికి మనం స్పెసిఫిక్ మెడిసిన్స్ తీసుకోవాలి. వాటికి స్పెసిఫిక్ టార్గెట్ డ్రగ్స్ అనేవి డిజైన్ చేయబడింది. కాకపోతే జస్ట్ ఒక కామన్ కోల్డ్, జలుబు దగ్గు ఏదైతే వచ్చిందో వైరల్ డిసీజెస్, దానికి కూడా మనం యాంటీబయాటిక్స్ తీసుకొని మన మన ఇమ్యూన్ సిస్టమ్ ని మనం డౌన్ చేసేస్తున్నాం. సో తర్వాత ఫ్యూచర్ లో వెళ్ళి ఏమవుతుందంటే, మనకి ఏదైనా కొంచెం డిసీజ్ వచ్చిందంటే మన బాడీ మందు లేకుండా సెట్ అవ్వదు. ఎందుకంటే మన ఒంటికి మనం అలవాటు చేస్తున్నాం, నీకు మందు ఇస్తాను నువ్వు సెట్ అయిపో, నీ అంతకు నువ్వేం ఫైట్ చేయక్కర్లా. ఇప్పుడు ఒక రెండు సిచ్యువేషన్స్ ఉన్నాయి నాన్న, నేను మీకు ఒక రెండు సిచ్యువేషన్స్ చెప్పేసేస్తాను, ఆలోచించి చూడండి మీరు అందరికందరూ. ఓకే, మీరందరూ రెండు సిచ్యువేషన్స్ ఇస్తాను. ఇద్దరు 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 ఆ, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు, లేదంటే ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు. ఒక స్టూడెంట్ కి ఒక స్టూడెంట్ కి మీరు పూర్తిగా అన్ని అలవాటు చేసేస్తున్నారు అనమాట. ఓకే, మీరు అన్ని వాడికి చదివించేస్తున్నారు, నోట్స్ ఇచ్చేస్తున్నారు, వాళ్ళకి ఆ పేరెంట్స్ నోట్స్ రాసి కూడా ఇస్తున్నారు, ఎగ్జామ్ లో ఎలా రాయాలో కూడా చెప్పేసేస్తున్నారు, కావాలంటే ఎగ్జామ్ లో చీటీలు కూడా పెట్టేసేస్తారేమో పేరెంట్స్. అలా ఉన్నారనమాట ఒక పిల్లడికి. ఇంకొక పిల్లడికి పేరెంట్స్ ఏం హెల్ప్ చేయట్లేదు, నీ అంతటి నువ్వు చేసుకోవాలి నాన్న అన్నారు. నీ అంతటి నువ్వే చదువుకోవాలి, నీకు నీ నీ నోట్స్ నువ్వే రాసుకోవాలి, నీ ఎగ్జామ్ కి నువ్వే బాగా ప్రిపేర్ అవ్వాలన్నారు. ఇప్పుడు ఒక రోజు సడన్ గా సిచ్యువేషన్ ఎలా అయిందంటే, ఓకే, ఆ ఎగ్జామ్ ఏదైతే ఉందో చీటీలు పెట్టడం కుదరలేదు. ఇన్స్పెక్షన్ కోసం ఇన్విజిలేటర్లు ఎవరో వచ్చారు, బయట నుంచి స్క్వాడ్ వచ్చారు అనమాట. ఆ స్క్వాడ్ వచ్చినప్పుడు ఆ చీటీలు పనికి రాలేదు. పనికి రానప్పుడు, ఓకే, మీరు నాకు చెప్పండి, ఎవరైతే అబ్బాయి స్పూన్ ఫీడ్ చేయబడ్డాడో, ఓకే, అన్ని ఈజీగా చేసి ఇవ్వడం జరిగిందో, ఆ అబ్బాయి క్వశ్చన్ పేపర్ ని బాగా సాల్వ్ చేయగలుగుతాడా? ఏ అబ్బాయి అయితే ఎలాంటి సిచ్యువేషన్ కి అయితే రెడీ, ఎలాంటి సిచ్యువేషన్ అయినా పర్వాలేదు, నాకు తెలుసు నేను ఎంత వస్తే అంత రాసుకొని వస్తానని కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు, ఆ పిల్లడు బాగా పాస్ అవుతాడు. సేమ్ విత్ అవర్ బాడీ. మన బాడీకి మనం ఏం అలవాటు చేస్తాం అన్నది, మన బాడీకి మనం ఎప్పుడు మందులు ఎక్కువ ఇస్తున్నాము అంటే మన బాడీ మందులకే అలవాటు పడిపోయి ఎప్పుడైతే యాక్చువల్ గా మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ మన వర్క్ అవ్వాలో అప్పుడు వర్క్ అవ్వదు. కానీ మన బాడీకి మనం ఎక్కువ కూడా మందు లేకుండా కంటిన్యూస్ గా మన బాడీలోని ఇమ్యూన్ సిస్టమ్ ని వర్క్ చేయడానికి ఇచ్చామంటే మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ ఈవెన్చువల్లీ మన బాడీ కంపారిటివ్గా ఇంకా ఎక్కువ హెల్తీగా ఉంటుంది. వీ విల్ బి ఏబుల్ టు ఫైట్ ఆఫ్ బెటర్ ఇన్ఫెక్షన్స్. సో 7 డేస్ రెస్ట్ కావాలంటే 7 డేస్ రెస్ట్ తీసుకోవడం బెటర్, కానీ 2-3 రోజుల్లో వేరేగా ఇన్ఫెక్షన్ తగ్గాలని 10 మందులు తినేయడం మంచిది కాదు. అప్పటికి మనం టెంపరీగానే మనం ఆ ప్రాబ్లమ్ ని తగ్గిస్తున్నాం, పర్మనెంట్ గా తగ్గించట్లేదు. అది అన్నమాట. అది. ఓకే, గోయింగ్ ఫర్దర్, మనకి నేజల్ కంజెషన్ డిశ్చార్జ్, ఓకే, సోర్ థ్రోట్, హోర్స్నెస్, వాయిస్ లో హోర్స్నెస్, అప్పుడప్పుడు థ్రోట్ పెయిన్ వచ్చేసి వాయిస్ ఒకసారి గొంతుకు పట్టేస్తుంది పూర్తిగాను, హోర్స్నెస్ వస్తుంది. హోర్స్నెస్. దాని తర్వాత మూడోది వచ్చేసి మనం కఫ్, హెడ్ ఏక్. ఓకే, కఫ్, హెడ్ ఏక్, అండ్ టైర్డ్నెస్. కఫ్, హెడ్ ఏక్ మరియు టైర్డ్నెస్ అన్నమాట. అది. ఓకే, డన్ అయిందా, ఇది అన్నమాట. సో దాదాపు దీని సిమ్టమ్స్ ఇట్ లాస్ట్ ఫర్ 3 to 7 days. 3 to 7 days ఇంత టైం కావాల్సి వస్తుంది, మన ఇమ్యూన్ సిస్టమ్ ప్రిపేర్ అయ్యి దీన్ని అటాక్ చేసి బయటికి పంపించేస్తుంది అనమాట. అది.
అయింది. ఓకే నాన్న, ఇక్కడ వరకు ఈ పాయింట్ క్లియర్ అయిపోయింది. వీఆర్ డన్ విత్ దిస్. ఓకే, పదండి. సో ఇక్కడ ఇదే మాట్లాడుకుంటాం. మెనీ వైరసెస్ ఆల్సో కాజ్ డిసీజెస్. రైనో వైరసెస్ ఆర్ గ్రూప్ ఆఫ్ వైరసెస్ విచ్ కాజ్ మనకి కామన్ కోల్డ్. దే ఇన్ఫెక్ట్ ద నోస్ అండ్ రెస్పిరేటరీ ప్యాసేజ్ బట్ నాట్ ద లంగ్స్. ద కామన్ కోల్డ్ is characterized by nasal congestion, discharge, nasal congestion or discharge, sore throat, hoarseness, cough, headache, tiredness, etc., which usually lasts for 3 to 7 days. Droplets resulting from cough or sneezes of an infected person are either inhaled directly or transmitted through contaminated objects such as pens, books, cups, డోర్ నాబ్స్, కంప్యూటర్ కీబోర్డ్, మౌస్ ఎసెట్రా, వీటన్నిటి మనం ఏమంటాం? ఫోమైట్స్ అంటాం. ఫోమైట్స్ అంటాం. ఓకే, అది అన్నమాట. దీని తర్వాత ఫైనల్ గా కాజ్ ఇన్ఫెక్షన్ అయిన హెల్దీ పర్సన్. అది అన్నమాట. అయింది. పదండి నాన్న, కొన్ని క్వశ్చన్స్ చేసుకుందాము ఏదైతే మనకి ఇంపార్టెంట్. లెట్ us డూ సమ్ క్వశ్చన్స్. ఓకే, పదండి. సో నీట్ 2019 లో అడిగిన క్వశ్చన్ ఇది. ఓకే, నీట్ 2019 లో అడిగిన క్వశ్చన్ ఇది. రండి. ఐడెంటిఫై ద కరెక్ట్ పేర్ రిప్రజెంటింగ్ ద పాజిటివ్ ఏజెంట్ ఆఫ్ టైఫాయిడ్ ఫీవర్ అండ్ కన్ఫర్మేటరీ టెస్ట్ ఫర్ ద టైఫాయిడ్. ఓకే, ఏ ఆర్గానిజం మనకి టైఫాయిడ్ కాజ్ చేస్తున్నది, ఇంకా మనకి కన్ఫర్మేటరీ టెస్ట్ ఏంటో, ఆర్గానిజం ఒక పర్టికులర్ పర్సన్ కి టైఫాయిడ్ అయిందంటే మనం ఏం టెస్ట్ చేస్తాం వాళ్ళకి. పదండి. వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ టెస్ట్ దట్ యూ విల్ డూ? వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ టెస్ట్ దట్ యూ విల్ డూ? ఏం టెస్ట్ చేస్తాం? సాల్మినెల్లా టైఫీ వైరల్ టెస్ట్. ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఆఫ్ డిసీజెస్ ఇస్ కాజ్ బై బ్యాక్టీరియా? ఇందులో నుంచి ఏ డిసీజ్ బ్యాక్టీరియా అనేది క్రాస్ చేస్తున్నది? ఇందులో నుంచి ఏ డిసీజ్ బ్యాక్టీరియా కాజ్ చేస్తున్నది? నీ 2016 క్వశ్చన్. మీకు ఇది బుక్ లో రాయలేదు కానీ మీకు ఇది తెలిసి ఉండాలి. తెలిసి ఉండాలి. పదండి. చూడండి. చూడండి అన్న, ఇక్కడ ఇక్కడ మనకి టైఫాయిడ్ లోని స్మాల్ పాక్స్ ఏంటంటే, టైఫాయిడ్ ఇస్ అ బ్యాక్టీరియల్ డిసీజ్ కానీ స్మాల్ పాక్స్ ఇస్ అ వైరల్ డిసీజ్. టెటనస్ ఇస్ అ బ్యాక్టీరియల్ డిసీజ్ బట్ మమ్స్ ఇస్ అ వైరల్ డిసీజ్. ఓకే, హర్పీస్ ఇంక ఇన్ఫ్లుయెన్జా బోత్ ఆర్ వైరల్ డిసీజెస్. కాలెరా ఇంకా టెటనస్. కాలెరా అనేది విబ్రియో కాలరే, విబ్రియో కాలరే అనే ఒక బ్యాక్టీరియా కాజ్ చేస్తుంది. టెటనస్ అనేది క్లాస్ట్రీడియం టెటనీ, క్లాస్ట్రీడియం టెటానీ అని ఒక బ్యాక్టీరియా కాజ్ చేస్తుంది. ఓకే, సరేనా? ఆప్షన్ డి అవుతుంది. ఆప్షన్ డి. పదండి. నెక్స్ట్ క్వశ్చన్. వైరల్ టెస్ట్ ఈస్ యూస్డ్ ఫర్ ద డయాగ్నోసిస్ ఆఫ్. చూస్తున్నారా మీకు ఎన్నిసార్లు అడిగారో వైరల్ టెస్ట్ గురించి. అందుకే చెప్తున్నాను వైరల్ టెస్ట్ గురించి మీరు గుర్తుపెట్టుకోవాలి. చాలా సింపుల్ నాన్న, వైరల్ టెస్ట్ అంటే టైఫాయిడ్ అని గుర్తుపెట్టుకుంటారు అంతే. ఆప్షన్ డి. పదండి. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అ పేర్ ఆఫ్ వైరల్ డిసీజెస్? దీంట్లో ఏ పేరు వైరల్ డిసీజెస్ ది ఒక పేరు అంటున్నారు. ఇప్పుడు చూడండి, మనకి 2009 లో అడిగిన క్వశ్చన్ నీట్ లోని. నీట్ 2009 కాదు, ఏపీఎంటీ అప్పట్లో ఇంకా. ఓకే, పదండి. సో టైఫాయిడ్ ఇంకా ట్యూబర్క్లోసిస్ రెండు బ్యాక్టీరియల్ డిసీజెస్ రాంగ్. రింగ్ వామ్ అనేది ఒక ఫంగల్ డిసీజ్. ఎయిడ్స్ అనేది వైరల్ డిసీజెస్ కానీ రింగ్ వామ్ ఫంగల్ కాబట్టి రాంగ్. కామన్ కోల్డ్ ఎయిడ్స్ రెండు వైరల్ డిసీజెస్. సో ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. డిసెంట్రీ కామన్ కోల్డ్. డిసెంట్రీ ఇస్ అ బ్యాక్టీరియల్ డిసీజ్ ఆర్ ప్రోటోజోన్ డిసీజ్. కామన్ కోల్డ్ ఇస్ అ వైరల్ డిసీజ్. సో మనకి ఈ ఆప్షన్ కూడా రాంగ్ అయిపోతుంది. ఆప్షన్ సి. ఆప్షన్ సి. ఓకే, డన్. అయింది. పదండి. నెక్స్ట్. ద కాజటివ్ ఏజెంట్ ఆఫ్ మ్యాడ్ కౌ డిసీజ్ ఈజ్, మనకి మ్యాడ్ కౌ డిసీజ్ ఏది కాజ్ చేస్తుంది? బొవీన్ ఎన్సెఫిలోపతి. బొవీన్ ఎన్సెఫిలోపతి మనం ఎక్కడ చదువుకున్నాం? బయోలాజికల్ క్లాసిఫికేషన్ చదువుకుంటాం. ఒక ప్రియాన్ అనేది కాజ్ చేస్తుంది. ఆప్షన్ బి. ఒక ప్రియాన్ అనేది కాజ్ చేస్తుంది. మీరు అంటారు సార్ ఇప్పుడు మనం చదివేలేదు కదా అంటే, అయినా కూడా ఒకసారి సిమిలర్ క్వశ్చన్స్ చేయడంలో తప్పే ఉందని అనిపించింది. అది అన్నమాట. పదండి. అయిందన్న. సో లెట్ us టాక్ అ లిటిల్ బిట్ అబౌట్ ఎంబీసాట్ నాన్న. మీ అందరూ ఎంబీసాట్ గురించి ఆల్రెడీ వినే ఉంటారు. డేట్ అనేది ఇంకా అయిపోతున్నది. ఇంకొక 5-6 రోజుల్లో మన ఎంబీసాట్ ఎగ్జామ్స్ ఇంకా డెడ్ లైన్ అనేది వచ్చేస్తున్నది. సో మీరు నిజంగా ఒక నేషనల్ లెవెల్ ఎగ్జామ్ రాసేసి మీరు యాక్చువల్గా మీ లెవెల్ మీరు చెక్ చేసుకుందాం అనుకుంటున్నారంటే, నేషనల్ లెవెల్లో మీరు ఎక్కడి వరకు చదువుకున్నారు, ఇంకెలాంటి ఎలాంటి ఏరియాస్ లో మీరు ఇంప్రూవ్ అవ్వాలని తెలుసుకుందాం అనుకుంటున్నారంటే, డెఫినెట్ గా మెగా వేదాంతు స్కాలర్షిప్ అడ్మిషన్ టెస్ట్ ఏదైతే ఉందో ఎంబీసాట్, డెఫినెట్ గా మీరు రాయాల్సిందే. ఓకే, సో ఇందులో మెయిన్ గా ఏంటంటే మీరు ఆఫ్లైన్ రాద్దాం అంటే మనకి ఇంక 20 తారీఖు 27వ తారీఖు ఇంకా ఉన్నాయి డేట్స్. ఆన్లైన్ లో మీరు ఎప్పుడైనా లాగిన్ అయ్యి రాసుకోవచ్చు. ఓకే, అండ్
రాయడంలో తప్పే ఉంది. అప్ టు 100% స్కాలర్షిప్ దొరుకుతుంది మీరు మంచి ర్యాంక్ తెచ్చుకున్నారంటే. అది కాకుండా ఫ్రీ స్టడీ మెటీరియల్ కూడా దొరుకుతుంది, ఎందుకు వదులుకోవాలి, రైట్? ఇది కాకుండా మనకి మంచి మంచి రివార్డ్స్, ఐఫోన్స్ అన్ని కూడా ఎలాగో దొరుకుతాయి. బట్ వాటన్నిటికీ కాకుండా నేను మీకేం చెప్తానంటే, ప్రిఫరబుల్ గా మీరు రాయాల్సింది మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవడానికి. దానికి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఒక గంట సేపు టెస్ట్ అంతే. మీరేం 3 గంటలు కూర్చోక్కర్లేదు. ఎప్పుడైనా మీరు లాగిన్ చేసుకోవచ్చు. మీ రిజిస్టర్డ్ ఈమెయిల్, మీ ఈమెయిల్ ఐడితో రిజిస్టర్ చేసుకొని లాగిన్ చేసుకొని టెస్ట్ ఇవ్వచ్చు. ఒక గంట సేపు కూర్చోవాలంతే. కానీ సింగిల్ అటెంప్టే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు సార్ మల్టిపుల్ అటెంప్ట్స్ ఉన్నాయని. లేదు నాన్న, సింగిల్ అటెంప్టే. ఓకే. ఇప్పుడు మనకి ఒక గంట సేపులోని 15 ఫిజిక్స్ క్వశ్చన్లు, 15 కెమిస్ట్రీ క్వశ్చన్లు, ఇంక 30 బయాలజీ క్వశ్చన్లు ఉంటాయి. ఓకే. దీంట్లో మనకి దీంట్లో మనకి చూసుకున్నట్లయితే మనకి గంట సేపు టెస్ట్ లోని టోటల్ గా 60 క్వశ్చన్స్ వస్తున్నాయి. సేమ్ నీట్ ప్యాటర్న్. కరెక్ట్ గా రాస్తే +4, రాంగ్ అయితే -1 అన్నమాట. ఓకే. సో ద మాక్సిమం టైం అవైలబుల్ టు అటెంప్ట్ ద పేపర్ వచ్చేసి మీకు ఒక గంట సేపు ఉంటుంది. ఇప్పుడు మీకు సిలబస్ వచ్చేసి, మీరు ఫర్ సపోజ్ 11th లో ఉన్నారు అంటే, ఓకే, ఓకే, మీరు ఫర్ సపోజ్ 11th లో ఉన్నారు అంటే, ఓకే, అలాంటప్పుడు 11th లో లివింగ్ వరల్డ్, డైవర్సిటీ లివింగ్ వరల్డ్ యూనిట్ నుంచి మనకి హ్యూమన్ ఫిజియాలజీ యూనిట్ లాస్ట్ చాప్టర్ లివింగ్ వరల్డ్ నుంచి కెమికల్ కోఆర్డినేషన్ వరకు మొత్తం ఉన్నది. ఫిజిక్స్ ఇంకా కెమిస్ట్రీ సిలబస్ మీకు తెలుసు. ఓకే. బయాలజీలో కూడా అంతే, రీప్రొడక్షన్ యూనిట్ నుంచి మనకి బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్ ఈకాలజీ వరకు పూర్తిగా సిలబస్ ఉంది. సో 11th ఇంకా 12th స్టూడెంట్ కి సపరేట్ సపరేట్ టెస్ట్ సేమ్ ఉండదు. ఓకేనా, అది అన్నమాట. సో ఇఫ్ యూఆర్ రియలీ ఇంట్రెస్టెడ్, కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. యూ కెన్ చెక్ దట్ అవుట్. బిల్లా టెస్ట్ ఫ్రీగా ఇవ్వండి, ఎలాంటి పేమెంట్ మీరు చేయక్కర్లేదు. ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ టెస్ట్. పదండి. ఓకే. లెట్ us కంటిన్యూ నాన్న. అండ్ విత్ దిస్ వీ విల్ బి కంటిన్యూయింగ్ టు ద ప్రోటోజోవల్ డిసీజెస్. విల్ బి కంటిన్యూయింగ్ టు ప్రోటోజోవల్ డిసీజెస్. ప్రోటోజోవల్ డిసీజెస్. సో ప్రోటోజోవల్ డిసీజెస్ లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ గా మనం చదవాల్సిన డిసీజ్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మలేరియా. మలేరియా గురించి అన్నిటికన్నా ఫస్ట్ చదువుతాం. సో మలేరియా అనేది చాలా ఇంపార్టెంట్ నాన్న. మీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూగా మనకి మలేరియా చాలా ఇంపార్టెంట్. మలేరియాతో సంబంధించి రెగ్యులర్ గా చాలా సార్లు క్వశ్చన్స్ వస్తాయి. దీని లైఫ్ సైకిల్ మనం నేర్చుకుంటాం ఇవాళ. సో లైఫ్ సైకిల్ గ్యారంటీగా నేర్చుకోండి. ఓకే. అర్థమైందా? పదండి, రండి. సో మనకి మలేరియా ఏదైతే ఉన్నదో, ఓకే, ఇట్ ఈస్ కాస్డ్ బై ఎ ప్రోటోజోన్ నోన్ ఎస్ ప్లాస్మోడియం. ప్లాస్మోడియం అనే ప్రోటోజోన్ ఉన్నది, అది కాజ్ చేస్తున్నది. డిఫరెంట్ స్పీషీస్ ఆఫ్ ప్లాస్మోడియం కాజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మలేరియా. ఓకే. మనకి వేరే వేరే స్పీషీస్ ఉన్నాయి ప్రోటోజోన్స్ లోని, వేరే వేరే టైప్స్ ఆఫ్ మలేరియా కాజ్ చేస్తాయి. ఓకే. ఇప్పుడు దీంట్లో మనం చూసుకున్నట్లయితే, మనకి ఈ డిసీజ్ కాజ్ చేయడానికి మనకి డైరెక్ట్ గా ఈ ఆర్గనిజం మన బాడీలోకి వచ్చేలేదు. ఈ ఆర్గనిజం మన బాడీలోకి రావడానికి ఒక సహాయం అనేది దొరుకుతున్నది ఫ్రమ్ అనదర్ ఆర్గనిజం. ఓకే. ఆ ఆర్గనిజమే ఒక ఇన్సెక్ట్ అన్నమాట, విచ్ ఇస్ యాక్టింగ్ యాజ్ అ వెక్టర్. ఓకే. వెక్టర్ అండ్ ఇన్సెక్ట్ హోస్ట్ ఎవరు? ఫీమేల్ అనోఫిలిస్ మస్కిటో. ఫీమేల్ అనోఫిలస్ మస్కిటో. ఈ ఫీమేల్ అనోఫిలస్ మస్కిటో ఏదైతే ఉందో, ఇది యాక్చువల్ గా వెళ్ళి ట్రాన్స్మిట్ చేస్తుంది డిసీజ్. జస్ట్ 1 minute. ఓకే. పదండి అన్న.
పదండి నన్ను కంటిన్యూ చేద్దాం. సో మనకి ఇందులోని డిఫరెంట్ డిఫరెంట్ ఏవైతే టైప్స్ ఆఫ్ మలేరియా ఉన్నాయో దాని గురించి ఫస్ట్ మాట్లాడుకుందామండి. ఓకే. సో అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేసి ద మోస్ట్ కామన్ టైప్ ఏదైతే మనం మాట్లాడుకుంటాం, దట్ ఈస్ ప్లాస్మోడియం వైవాక్స్. ఇదే మనకు మోస్ట్ కామన్ అన్నమాట. ఓకే. ప్లాస్మోడియం వైవాక్స్. ఓకే. ప్లాస్మోడియం వైవాక్స్. ప్లాస్మోడియం వైవాక్స్ ఏదైతే ఉందో, ఏదైతే మన డిసీజ్ కాజ్ చేస్తుందో దాన్ని మనం ఏమంటాము? ఓకే. ఓకే. వింటున్నారా నాన్న? ప్లాస్మోడియం వైవాక్స్ ఏదైతే ఉందో అది మనకు వచ్చేసి బినైన్ టెర్షియన్ మలేరియా కాజ్ చేస్తుంది. ఇట్ కాజెస్ బినైన్ టెర్షియన్ మలేరియా. బినైన్ టెర్షియన్ మలేరియా. ఓకే. బినైన్ టెర్షియన్ మలేరియా కాజ్ చేస్తుంది. రెండోది వచ్చేసి ప్లాస్మోడియం. రెండోది వచ్చేసి ప్లాస్మోడియం స్పీషీసే, కాకపోతే ఇట్ ఈస్ ప్లాస్మోడియం ఫాల్సిపారం. ప్లాస్మోడియం ఫాల్సిపారం. ప్లాస్మోడియం ఫాల్సిపారం ఏదైతే ఉన్నదో ఇది వచ్చేసి మనకి మాలిగ్నెంట్ టెర్షియన్ మలేరియా కాజ్ చేస్తుంది. ఇది చాలా డేంజరస్ నాన్న. ఈ మ్యాలిగ్నెంట్ టెర్షియన్ మలేరియా ఏదైతే ఉందో ఇది చాలా డేంజరస్. ఇట్ కెన్ బి ఫేటల్ ఆల్సో. ఇది చాలా డేంజరస్. ఓకే. అదే అనమాట. ఈ ఫాల్సిపారం స్పీషీస్ రాకూడదు ఎప్పుడు. వైవాక్స్ ఇంకా మన బాడీ ఫైట్ చేసేస్తుంది. వైవాక్స్ ఇంకోటి వస్తుంది ఓవేల్ అనేసి, వాటిని ఫైట్ చేసేస్తుంది బాడీ. ఈ పర్టికులర్ ఫాల్సిపారం చాలా డేంజరస్ అనమాట. ఇట్ కాజెస్ మ్యాలిగ్నెంట్. మ్యాలిగ్నెన్సీ అంటే ఏంటి? మ్యాలిగ్నెన్సీ అంటే వేరే వేరే చోట్లకి ట్రాన్స్మిట్ అవుతుంది అనమాట. ఇది మన బాడీలోని వేరే వేరే ఆర్గన్స్ కి ట్రాన్స్మిట్ అయ్యి డిసీజ్ ని సీరియస్ చేసేస్తుంది అనమాట. ఓకే. మ్యాలిగ్నెంట్ టెర్షియన్ మలేరియా. ఎందుకు మనం టర్షియన్ టర్షియన్ అని రాస్తున్నాం? మీరు అనండి. నేను ఎందుకు టర్షియన్ అని రాస్తున్నాను? టర్షియన్ అని ఎందుకు రాస్తున్నాను అంటే బేసిక్ గా ప్రతి మూడో రోజు ఫీవర్ వస్తుంది అనమాట. ప్రతి 2 రోజులకి ఫీవర్ వస్తూ ఉంటుంది. 2 డేస్ అవగానే ఫీవర్, 2 డేస్ అవుతుంది ఫీవర్. అందుకే థర్డ్ డే, ప్రతి థర్డ్ డే ఫీవర్ వస్తున్నది కాబట్టి దీన్ని మనం టర్షియన్ మలేరియాస్ అంటాం. లాస్ట్ వచ్చేసి ద థర్డ్ టైప్, దట్ ఈస్ ప్లాస్మోడియం. ప్లాస్మోడియం ఓవేల్. ప్లాస్మోడియం ఓవేల్. ఓకే. ప్లాస్మోడియం ఓవేల్. అర్థమైందా? ప్లాస్మోడియం. ఓకే. ప్లాస్మోడియం ఓవేల్ ఏదైతే ఉందో ప్లాస్మోడియం ఓవేల్ వచ్చేసి ఇట్ కాజెస్ క్వార్టన్ మలేరియా అంటాం. క్వార్టన్ మలేరియా. పదండి. రైట్. ఇప్పుడు మనం ప్లాస్మోడియం వైవాక్స్ ఏదైతే ఉందో దాందే మెయిన్ గా మనం చదువుకుంటాము. ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ అస్. పదండి స్టార్ట్ చేద్దాం. ఓకే. లెట్ us స్టార్ట్ విత్ ఇట్. రండి. సో ఈ లైఫ్ సైకిల్ ఏదైతే ఉందో, టేక్ అ పెన్ అండ్ పేపర్. మీరు కూడా ఒక పెన్ను ఒక పేపరు తీసుకోండి కుదిరితేను. ఓకే. తీసుకొని నాతో పాటు ఈ లైఫ్ సైకిల్ రాయండి. ఒకసారి మీరు నాతో పాటు ఈ లైఫ్ సైకిల్ రాసేసారు అంటే దాని తర్వాత మీకు ఇంకా గుర్తుండిపోతుంది. మనకి ఇంకా ఇంకొకసారి చదవాల్సిన అవసరం ఉండదు. అందుకే చెప్తున్నాను. ఓకే. సో లెట్ us రైట్ డౌన్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ప్లాస్మోడియం వైవాక్స్. లైఫ్ సైకిల్ ఆఫ్ ప్లాస్మోడియం వైవాక్స్. ఓకే. పదండి. రెడీనా అందరూ? ఆల్ ఆఫ్ యూ రెడీ? రెడీ? మొదలెడదామా? పదండి. సో ఫస్ట్ అన్నిటికన్నా ఫస్ట్ దేంతో స్టార్ట్ అవుతుంది ఇది? అన్నిటికన్నా ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఇది? అన్నిటికన్నా ఫస్ట్ మనకి ఇది. ఓకే. లైఫ్ సైకిల్ ఆఫ్ ప్లాస్మోడియం వైవాక్స్ ఫీమేల్ అనాఫిలస్ మస్కిటోతో స్టార్ట్ అవుతుంది. ఫీమేల్ అనాఫిలస్ మస్కిటో ఏదైతే ఉందో, 1 minute. డన్. పదండి. సో ఫీమేల్ అనాఫిలస్ మస్కిటో ఏదైతే ఉందో, ఫీమేల్ అనాఫిలస్ మస్కిటో ఏదైతే ఉందో అదేంటంటే అనేసి తిరుగుతున్నది. ఓకే. మీ మీకు తెలియదు అది అది ఫీమేల్ అనాఫిలస్ మస్కిటోనా ఏ మస్కిటో మీకు తెలియదు. మీ దగ్గర ఒక దోమ వచ్చింది. ఆ దోమ ఓకే మీ దగ్గరకు వచ్చి అని తిరుగుతున్నది. తిరిగి ఏం చేస్తుంది? వచ్చి చక్కగా ఒక పెడుతుంది, బయట పెడుతుంది. శుభ్రంగా పొడుస్తుంది, శుభ్రంగా వచ్చి ఓకే ఒక బయట వేస్తుంది. ఈ బయట తీసుకున్నప్పుడు అది ఏమవుతుందంటే బేసిక్ గా ఆ బయట దేనికి తీసుకుంటున్నది? ఈ ఆర్గానిజం ని ట్రాన్స్మిట్ చేయడానికి కాదు. దానికి కూడా తెలియదు ఈ ఆర్గానిజం అనేది ట్రాన్స్మిట్ చేస్తున్నది అని, ప్లాస్మోడియం ని. సో ప్లాస్మోడియం అంత తెలివితేటలు ఉన్నాయి అనమాట. ప్లాస్మోడియం ఆలోచించండి. సో ద అనాఫిలస్ మస్కిటో డజంట్ నో ఇట్ ఈస్ ఓన్లీ కమింగ్ ఇట్స్ ఫర్ ఇట్స్ బ్లడ్ మీల్. ఓకే. ఏదైతే హ్యూమన్ బ్లడ్ ఏదైతే ఉన్నదో దానికి ఇంపార్టెంట్ అది. ఆ హ్యూమన్ బ్లడ్ ని తాగడానికి వస్తున్నది అది. ఓకే. సో ఎప్పుడైతే రక్తం తాగడానికి వస్తున్నదో, బ్లడ్ మీల్ ఎప్పుడైతే తీసుకుంటున్నదో, బ్లడ్ మీల్ తీసుకున్నప్పుడు ఇన్ దట్ ప్రొసీజర్ ఓకే
మనకి మస్కిటో ఏం చేస్తుందంటే దాని సెలైవా ఒక పార్ట్ పొడుస్తుంది అనమాట. పొడుస్తున్నప్పుడు దాని సెలైవాలో కొంత భాగం మన స్కిన్ లోపలికి వెళ్తుంది, మన బ్లడ్ సర్క్యులేషన్ లోకి వెళ్తుంది. నార్మల్ గా అదేం పర్వాలేదు, కానీ ఈ సిచ్యువేషన్ లోని ఆ సెలైవాలోని ప్లాస్మోడియం వైవాక్స్ ఏదైతే పారాసైట్ ఉందో, ప్లాస్మోడియం ఏదైతే ప్రోటోజోన్ ఉందో అది ఉన్నది అందులో. సో ఈ ప్లాస్మోడియం వైవాక్స్ ది ఒక పర్టికులర్ లైఫ్ స్టేజ్ లో ఒక సైకిల్, దాని లైఫ్ సైకిల్ లో ఒక స్టేజ్ ఉన్నది నోన్ యాజ్ స్పోరోజాయిడ్స్. స్పోరోజాయిడ్స్. ఓకే, ఒక స్పోర్ లాంటి స్టేజ్ ఉంటుంది అనమాట. దాన్ని మనం స్పోరోజాయిడ్స్ అంటాం. ఆ స్పోరోజాయిడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంటర్ అవుతాయి అనమాట. ఆ స్పోరోజాయిడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంటర్ అవుతాయి. ఓకే, అవి అన్నిటికన్నా ఫస్ట్ ఎంటర్ అవుతాయి. ఇప్పుడు ఈ ఎంటర్ అయిన స్పోరోజాయిడ్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, ఇవి ఉట్టుకుంటే కూర్చోవు, ఎనీవేస్ బ్లడ్ సర్క్యులేషన్ లోకి ఎంటర్ అయ్యి. సో యాజ్ దే ఎంటర్ ద బ్లడ్ సర్క్యులేషన్, యాజ్ దే ఎంటర్ ద బ్లడ్ సర్క్యులేషన్, వాట్ దే విల్ డూ, దే విల్ ట్రాన్స్మిట్ ఆల్ ద వే త్రూ ద బ్లడ్ సర్క్యులేషన్, త్రూ ద బ్లడ్ సర్క్యులేషన్ టు లివర్. మన బ్లడ్ సర్క్యులేషన్ త్రూగా ఇవి ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి, టు లివర్. లివర్కి వెళ్ళిపోతున్నాయి, డైరెక్ట్ గా లివర్కి వెళ్తాయి, ఇంకెక్కడికి వెళ్ళవు, లివర్కి వెళ్తాయి అన్నిటికన్నా ఫస్ట్. లివర్కి వెళ్ళిన తర్వాత లివర్ లో అవి పూర్తిగా ఒక ఏసెక్షువల్ లైఫ్ సైకిల్ అనేవి చేస్తాయి. ఓకే, లివర్ లోని హెపాటోసైట్స్ లోపల, లివర్ లో ఉన్న మన హెపాటోసైట్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, హెపాటోసైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ హెపాటోసైట్స్ లోని దే విల్ పర్ఫార్మ్ ఏసెక్షువల్ ఏసెక్షువల్ లైఫ్ సైకిల్, ఏసెక్షువల్ సైకిల్ ని చేస్తాయి. ఈ ఏసెక్షువల్ లైఫ్ సైకిల్ ఏదైతే అవి చేస్తాయో దాన్ని మనం ఏమంటాము, సైజోగోని అంటాం. మనం మాట్లాడుకుంటాం దాని గురించి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ పర్టికులర్ ఏదైతే స్పోరోజాయిడ్స్ ఉన్నాయో, ఏవైతే ఎంటర్ అయ్యాయో ఆ స్పోరోజాయిడ్స్ ఇక్కడ పూర్తిగా డివైడ్ అవుతున్నాయి అన్నమాట. డివైడ్ అయ్యి మనకి రెండు రెండు టైప్స్ ఆఫ్ మెరోజాయిడ్స్ ఫామ్ చేస్తాయి. సో మనకి హెపాటోసైట్స్ నుంచి ఏదైతే స్టేజ్ బయటకు వస్తుందో, లివర్ సెల్స్ లో వెళ్ళి డివైడ్ అయ్యి లివర్ సెల్ నుంచి మనకి ఏదైతే స్టేజ్ బయటకు వస్తుందో దాన్ని మనం మెరోజాయిడ్స్ అంటాం. ఈ మెరోజాయిడ్స్ లో కూడా మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి అబ్బో. ఓకే, మనకి రెండు టైప్స్ ఆఫ్ మెరోజాయిడ్స్ వస్తాయి. ఒకటి మ్యాక్రో మెరోజాయిడ్స్, ఓకే, ఇంకోటి మైక్రో మెరోజాయిడ్స్. ఓకే, ఇప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుందంటే బేసిక్ గా నేను నా వెనకాతలు రాస్తున్నాను కాబట్టి మీ అందరికీ కనిపించట్లేదు. సో టు అవాయిడ్ దట్ మనం ఒక పని చేస్తాం. ఓకే, నేను ఏమవుతాను, మాయమైపోతాను. దుమ్ చపాక్ దమ్ దమ్. ఏంటి ఏది అదేనా? దుమ్ చపాక్ దమ్ దమ్ ఏదైతే ఉందో కదా, అదే మంత్రం అన్నమాట. పదండి. ఓకే, సో చూసారు, మాయమైపోయాను, కానీ నేను ఇక్కడ ఇంకా క్లాస్ లో ఉన్నాను, ఎక్కడికి వెళ్ళిపోలేదు. సో మీరు కూడా తుర్రమని పారిపోకండి, ఉండండి. లైఫ్ సైకిల్ అయినంత వరకు ఉండండి కొంచెం. ఓకే, పదండి. ఓకే, పదండి. సో ఇప్పుడు మైక్రో మెరోజాయిడ్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ మైక్రో మెరోజాయిడ్స్, మ్యాక్రో మెరోజాయిడ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ సపరేట్ సపరేట్ పర్పసెస్ ఉన్నాయి. మ్యాక్రో మెరోజాయిడ్స్ ఏం చేస్తాయంటే, మ్యాక్రో మెరోజాయిడ్స్ వచ్చేసి ఇవి తిరిగి మళ్ళీ లివర్కి వెళ్ళి లివర్ లో మళ్ళీ అదే సైకిల్ ని కంటిన్యూ చేస్తాయి. ఓకే, లివర్ లో మళ్ళీ అదే సైకిల్ ని కంటిన్యూ చేస్తాయి. ఈ సైకిల్ ఏదైతే ఉందో చూస్తున్నారు మీరు, దీన్ని మనం ఎగ్జో ఎరిథ్రోసైటిక్ సైకిల్ అంటాం. ఎగ్జో ఎరిథ్రోసైటిక్ సైజోగోని అంటాం. సైజోగోని అంటాం. ఎగ్జో ఎరిథ్రోసైటిక్ సైజోగోని. ఎగ్జో ఎరిథ్రోసైటిక్ సైజోగోని అంటే ఎలాగా స్పోరోజైట్స్ యాక్చువల్ గా లివర్ వరకు వచ్చి లివర్ లో యాక్చువల్ గా డివైడ్ అయ్యి వెళ్తున్నాయి అనేసి, డివైడ్ లో ఎలాగైతే డివైడ్ అవుతుంది. సో ఇది ఆర్బీసీకి బయట అవుతున్నది. ఆర్బీసీకి బయట అవుతున్నది కాబట్టి ఎగ్జో ఎరిథ్రోసైటిక్ అనమాట. ఎందుకంటే మనం ఆర్బీసీలో ఏదైతే అవుతుందో దాన్ని ఎరిథ్రోసైటిక్ సైజోగోని అంటాం అందుకు. ఇప్పుడు ఫర్దర్ మనకి ఏమవుతుందంటే ఈ మ్యాక్రో మెరోజాయిడ్స్ అయిపోయిన పని. మైక్రో మెరోజాయిడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఫర్దర్ మన ఆర్బీసీస్ దగ్గరికి వెళ్తాయి ఇంకా. ఓకే, దే విల్ గో నియర్ ఆర్ ఆర్బీసీస్, మన ఆర్బీసీ లోకి వెళ్తాయి మైక్రో మెరోజాయిడ్స్. మైక్రో మెరోజాయిడ్స్ ఏవైతే ఉన్నాయో ఆర్బీసీకి వెళ్తాయి. ఆర్బీసీస్ లో ఇవి ఒక లైఫ్ సైకిల్ ని కండక్ట్ చేస్తాయి అన్నమాట. ఓకే, ఆర్బీసీ లోపల వెళ్ళి అవి ఏం చేస్తాయంటే ఫర్దర్ వెళ్ళి పూర్తిగా ఆర్బీసీలో ఉన్న న్యూట్రిషన్ అంతటిని యూటిలైజ్ చేసుకుంటాయి. ఆర్బీసీలో ఉన్న న్యూట్రిషన్ ని యూటిలైజ్ చేసుకుంటున్నప్పుడు ఒక పర్టికులర్ స్టేజ్ వస్తుంది అందులోని. ఆ స్టేజ్ ని, అది ఎప్పుడైతే డివైడ్ అవుతున్నదో ఆ స్టేజ్ ని మనం సిగ్నెట్ రింగ్ స్టేజ్ అంటాం. సిగ్నెట్ రింగ్ స్టేజ్ లో ఏం జరుగుతుంది అంటే మనకి ఈ పర్టికులర్ ఏదైతే పారాసైట్ ఉన్నదో, ఓకే, దీంట్లో ఒక రింగ్ లాంటి స్టేజ్ ఒకటి వస్తుంది అనమాట. రింగ్ లా కనిపిస్తుంది అనమాట అది. అందుకే దాన్ని మనం సిగ్నెట్ రింగ్ స్టేజ్ అంటాం.
సిగ్నెట్ రింగ్ స్టేజ్ అంటాం. ఈ సిగ్నెట్ రింగ్ స్టేజ్ తర్వాత మనకి ఏమవుతుందంటే పర్టికులర్ గా ఒక టైప్ ఆఫ్ ఏదైతే స్టేజ్ బయటికి రిలీజ్ అవుతుందో ఇదేం చేస్తాయి, పూర్తిగా ఆర్బీసీని రప్చర్ చేసి పడేస్తాయి. రప్చర్ చేసేసి ఆర్బీసీని దీని నుంచి మనకి స్టేజెస్ రిలీజ్ అవుతాయి. ఏదైతే ఆర్బీసీ నుంచి మనకి రిలీజ్ అవుతున్నాయో అవి మళ్ళీ ఫర్దర్ వెళ్ళి ఆర్బీసీని ఇన్ఫెక్ట్ చేస్తాయి కొన్ని, ఇంకొన్ని మనకి ఇటు పక్క ఫర్దర్ వెళ్తాయి. ఈ స్టేజ్ మనం ట్రోఫోజాయిడ్స్ అంటాం. సో ట్రోఫోజాయిడ్స్ ఆర్ ద స్టేజెస్ దట్ ఆర్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ది ఆర్బీసీ. ఆర్బీసీ నుంచి ఏదైతే స్టేజ్ బయటకు వచ్చిందో దాన్ని మనం ట్రోఫోజాయిడ్ అంటాం. ఇంకా ఇదంతా ఏదైతే జరిగిందో దీన్ని నేను ఎరిథ్రోసైటిక్ సైజోమోనీ అంటాను. దీన్ని ఏమంటాం? ఎరిథ్రోసైటిక్ సైజోగోనీ అంటాం. ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ జరుగుతున్నది ఇక్కడ. చూడండి, ఎరిథ్రోసైటిక్ సైజోగోనీలోని ఎప్పుడైతే యాక్చువల్ గా ఆర్బీసీ, మన ఆర్బీసీ ఏదైతే ఉన్నదో యాక్చువల్ గాను అందులో యాక్చువల్ గా ఇన్ఫెక్షన్ జరిగింది. ఓకే, అందులో యాక్చువల్ గా ఇన్ఫెక్షన్ జరిగింది. ఇన్ఫెక్షన్ జరిగిన తర్వాత మనకు ట్రోఫోజాయిడ్స్ రిలీజ్ అవడంతో పాటు ఈ ట్రోఫోజాయిడ్స్ తో పాటు మనకి ఇంకొక స్టేజ్ కూడా రిలీజ్ అవుతుంది. మనకి ఇంకోటి కూడా రిలీజ్ అవుతుంది. ఏమిటది? వాట్ అడిషనల్లీ గెట్స్ రిలీజ్డ్ మనకి యాక్చువల్ గా, ఓకే, ఏదైతే ఆర్బీసీ లోపల హీమోగ్లోబిన్ ఉందో ఆ హీమోగ్లోబిన్ డీగ్రేడ్ అయి హీమోజాయిన్ అనేది రిలీజ్ అవుతుంది. ఓకే, మనకి ఆర్బీసీ ఏదైతే ఉందో ఇప్పుడే చెప్పాను, ఆర్బీసీ నుంచి నాకు ట్రోఫోజాయిడ్స్ రిలీజ్ అయ్యాయి. రైట్, ట్రోఫోజాయిడ్స్ రిలీజ్ అయ్యాయి. కరెక్ట్. ట్రోఫోజాయిడ్స్ తో పాటు నాకు ఏదైతే యూటిలైజ్డ్ హిమోగ్లోబిన్ ఉందో ఆ హిమోగ్లోబిన్ కూడా రిలీజ్ అవుతుంది అనమాట. ఆ హిమోగ్లోబిన్ ఏదైతే యూటిలైజ్ అయిందో దాన్ని హిమోజాయిన్ అంటున్నాం. సో బేసిక్ గా ఏం చేసాయంటే ఇవి డివైడ్ అవుతున్నప్పుడు హిమోగ్లోబిన్ యూటిలైజ్ చేసి ఆర్బీసీలో ఉన్న హిమోగ్లోబిన్ యూటిలైజ్ చేసి అది దేని కింద కన్వర్ట్ చేసి హీమోజాయిన్ కింద. హీమోజాయిన్ ఇస్ అ టాక్సిక్ బై ప్రోడక్ట్. ఓకే, ఈ హిమోగ్లోబిన్ ని తినేసి హీమోజాయిన్ ని వదిలేసాయి అనమాట. ఈ టాక్సిక్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో దిస్ ఇస్ టాక్సిక్ అండ్ దిస్ వన్ ఇస్ ద వన్ దట్ విల్ కాస్ ఫీవర్ టు అస్. దీనివల్ల మనకి ఫీవర్ అండ్ చిల్స్ వస్తాయి అనమాట మలేరియాలో. సో మలేరియాలోని ప్రతి రెండు రోజులకి ఆర్బీసీ ఈ ఎరిథ్రోసైటిక్ సైజోగోని కంప్లీట్ అవడానికి 2 రోజులు 48 hours పడుతుంది. ఎరిథ్రోసైటిక్, సో ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం. అంటే వాట్ డూ మీన్ బై ఇంక్యుబేషన్ పీరియడ్ నాన్న? ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే బేసిక్ గా మనకి ఒక పారాసైట్ మన బాడీలో ఎంటర్ అయ్యి డిసీజ్ కాజ్ చేసినంత వరకు ఎంత టైం తీసుకుంటున్నది. ఒక పారాసైట్ మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత మనకి డిసీజ్ కాజ్ చేసింది. సో ద టైం పీరియడ్ ఫ్రమ్ pathogen entering the body entering the body and appearance of first symptoms ఫస్ట్ సింటమ్ ఏదైతే ఉందో ఆ టైం పీరియడ్ ని మనం ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం. ఇక్కడ ఆ ఇంక్యుబేషన్ పీరియడ్ 48 hours అనమాట. 48 hours లేదంటే 2 days అనొచ్చు. సో ప్రతి 48 hours తర్వాత మనకి ఆర్బీసీస్ నుంచి హీమోజాయిన్ అనేది రిలీజ్ అవుతుంది. ఆర్బీసీస్ నుంచి హీమోజాయిన్ రిలీజ్ అవగానే మళ్ళీ ఫీవర్ చిల్స్ వస్తుంది. సో అందుకే దీన్ని మనం బినైన్ టెర్షియన్ మలేరియా అంటాం. ఎందుకంటే ప్రతి 2 రోజుల తర్వాత మూడో రోజు ఫీవర్ వస్తుంది అనమాట. ప్రతి 2 రోజుల తర్వాత మూడో రోజు లివర్ సెల్స్ ఇన్ఫెక్ట్ అయ్యి ఆర్బీసీస్ నుంచి హిమోజాయిన్ రిలీజ్ అవుతుంది. ఆర్బీసీ నుంచి హిమోజాయిన్ రిలీజ్ అవ్వి మనకి ఫీవర్ ఇంకా చిల్స్ వస్తాయి అనమాట. అర్థమైందా? అది మనకి ఇన్ఫెక్షన్ కాజ్ చేసి ఫస్ట్ సింటమ్ కాజ్ చేసిన టైం ఏదైతే ఉన్నదో దాన్ని మనం ఇంక్యుబేషన్ పీరియడ్ అని అంటున్నాం. ఓకే, పదండి. ఇప్పుడు ఎరిథ్రోసైటిక్ సైజోగోని అయిన తర్వాత ఒక ఇంపార్టెంట్ పాయింట్ జరిగింది. మనకి ఏదైతే ట్రోఫోజాయిడ్స్ వచ్చాయో ఓకే, ఈ ట్రోఫోజాయిడ్స్ లో కొన్ని ట్రోఫోజాయిడ్స్ నేను మీకు చెప్పినట్టు ఫర్దర్ వీళ్ళు ఆర్బీసీస్ ఇన్ఫెక్ట్ చేస్తున్నాయంటే ఇంకొక సెట్ ఆఫ్ ట్రోఫోజాయిడ్స్ ఏదైతే ఉన్నాయో దే విల్ డెవలప్ ఇన్ టు టూ గ్యామెటోసైట్స్. ఓకే, దట్ ఈస్ మైక్రోగామెటోసైట్స్ అండ్ మ్యాక్రోగామెటోసైట్స్. మ్యాక్రోగామెటోసైట్స్, okay, and microgametocytes. Macrogametocytes are the female and microgametocytes are the male. Okay,
ఇవి వచ్చేసి మేల్ గ్యామటోసైట్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇవి రెండు ఏదైతే ఉన్నాయో ఇవి మీరు అనుకుంటారు సార్ రెండు గ్యామటోసైట్స్ ఫామ్ అయిపోయి ఇవి ఇప్పుడు ఫ్యూజ్ అయిపోతాయి. ఓకే, ఫ్యూజ్ అయిపోయి మనకి జైగోట్ ఫామ్ అవుతుంది అనుకుంటారు. లేదు, జైగోట్ అనేది మన బాడీలో ఫామ్ అవ్వదు. సో దీన్ని ఫర్టిలైజేషన్ అవడానికి సూటబుల్ ఎన్వైరన్మెంట్ మళ్ళీ మస్కిటోలోనే ఉన్నది. మస్కిటోలోని ఏదైతే దాని గట్ ఉన్నదో, మస్కిటో ఏదైతే క్రాప్ ఉన్నదో ఆ క్రాప్ లో వెళ్ళి యాక్చువల్గా ఫర్టిలైజ్ అవ్వాలి. ఓకే, మనకి ఏదైతే ఫీమేల్ అనాఫిలస్ మస్కిటో ఉందో ఆ ఫీమేల్ అనాఫిలస్ మస్కిటోది ఏదైతే పొట్టు ఉన్నదో ఆ పొట్టులో వెళ్ళి ఇవి యాక్చువల్ గా అవ్వాలి. సో ఫర్ దట్ వాట్ దే విల్ డూ, ఓకే, దే విల్ ట్రావెల్ ఆల్ ద వే టు ద పెరిఫెరల్ బ్లడ్ సర్క్యులేషన్. ఇవేం చేస్తాయి ఇంకా మన బాడీలో పెరిఫెరల్ బ్లడ్ సర్క్యులేషన్ దగ్గరికి వెళ్ళిపోతాయి. పెరిఫెరల్ బ్లడ్ సర్క్యులేషన్ అంటే ఏంటి నాన్న? పెరిఫెరల్ బ్లడ్ సర్క్యులేషన్ అంటే బేసిక్ గా మన బాడీలోని బేసిక్ గా మన బాడీలో ఏదైతే బయట పక్క బ్లడ్ వెజల్స్ ఉన్నాయో, నా చేతి దగ్గర కాళ్ళ దగ్గర ఏవైతే బ్లడ్ వెజల్స్ ఉన్నాయో వాటిని నేను పెరిఫెరల్ బ్లడ్ సర్క్యులేషన్ కింద కన్సిడర్ చేస్తాను. ఎందుకంటే మస్కిటో వచ్చి మన పెరిఫెరల్ బ్లడ్ సర్క్యులేషన్ నుంచి బ్లడ్ లాగుతుంది. సో ఎప్పుడైతే మళ్ళీ వచ్చి మస్కిటో బైట్ చేస్తుందో, మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తుందంటే మనకి మస్కిటో బైట్ చేస్తుంది. మళ్ళీ ఇప్పుడు మనకి మస్కిటో బైట్ అనేది వస్తుంది. మస్కిటో వచ్చి మళ్ళీ బైట్ చేస్తుంది. మస్కిటో బైట్ చేసినప్పుడు బ్లడ్ తీసుకుంటుందా, ఆ బ్లడ్ తో పాటు మనకి ఈ పర్టికులర్ మైక్రోగామ్టోసైట్స్ వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయి మనకి ఫర్టిలైజేషన్ అనేది చేస్తాయి. ఎక్కడ? ఫర్టిలైజేషన్ ఇన్ గట్. ఓకే, మనకి గట్ లోని ఫర్టిలైజేషన్ చేస్తాయి. ఫర్టిలైజేషన్ గట్ లో చేసిన తర్వాత జైగోట్ ఫామ్ అవుతుంది. జైగోట్ లోని ఒక స్టేజ్ ఫామ్ అవుతుంది నోన్ యాజ్ ఊకినెట్. ఓకే, జైగోట్ లోని మనకు ఒక స్టేజ్ ఫామ్ అవుతుంది, దాన్ని మనం ఊకినెట్ అంటాం. ఊకినెట్. ఈ ఊకినెట్ స్టేజ్ ఏదైతే ఉన్నదో ఇది ఏం చేస్తుందంటే ఫర్దర్ వెళ్ళి మనది ఏదైతే మస్కిటోది సెలైవరీ గ్లాండ్ ఉందో, సెలైవరీ గ్లాండ్ ఏదైతే ఉందో మస్కిటోది, ఓకే, అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి పిచ్చి పిచ్చిగా డివైడ్ అవుతుంది. మస్కిటోది సెలైవరీ గ్లాండ్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్తుంది, అక్కడ వెళ్ళి పిచ్చి పిచ్చిగా డివైడ్ అవుతుంది. డివైడ్ అయ్యి ఆ పర్టికులర్ మళ్ళీ స్పోరోజాయిడ్ స్టేజెస్ ని రిలీజ్ చేస్తుంది. సో మళ్ళీ ఇక్కడ నుంచి మనకి స్పోరోజాయిడ్స్ రిలీజ్ అవుతాయి. మళ్ళీ ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి స్పోరోజాయిడ్స్ రిలీజ్ అవుతాయి. ఈ స్టేజ్ ఏదైతే ఉన్నదో ఈ స్పోరోజాయిడ్స్ రిలీజ్ అయిన తర్వాత ఫర్దర్ మళ్ళీ ఫీమేల్ ఎనాఫిలస్ మళ్ళీ ఇంకొక బయట తీసుకుంటుంది. మళ్ళీ బయట తీసుకున్నప్పుడు మళ్ళీ స్ప్రెడ్ అవుతాయి అనమాట. సో ఈ స్టేజ్ ఏదైతే ఉన్నదో, ఓకే, ఈ స్టేజ్ మనం ఏమంటాము? ఈ స్టేజ్ మనం ఏమంటాం? స్పోరోజెనిక్ సైకిల్ ఇన్ మస్కిటో అంటాం. ఏమంటాం? మస్కిటో బైట్ చేయకపోతే ఏమీ లేదు, చేస్తే మాత్రం జరుగుతుంది ఇది. ఓకే, అది అన్నమాట. సో కానీ గ్యారంటీగా చేస్తుంది అన్న. ఇది పూర్తిగా మోడస్ ఆపరెంట్ ఏదైతే ప్లాస్మోడియం ఉందో దానికి తెలుసు మస్కిటో ఇంకొకసారి వచ్చి బయట తీసుకుంటుంది. సో ఇన్ఫెక్టెడ్ ఆర్గనిజం, ఇన్ఫెక్టెడ్ పర్సన్ దగ్గర వచ్చి బయట కొట్టే కొడుతుంది అనాఫిలస్ మస్కిటో. ఇది జరుగుతున్నది యాక్చువల్ గా జరగడం, ఇది అయింది యాక్చువల్ గా. ఇదంతా లైఫ్ సైకిల్ రానల్డ్ రాస్ అనేసి ఒక డాక్టర్ ఉన్నారు, అతను యాక్చువల్గా ఇది కనిపెట్టారు. అది అన్నమాట. ఓకే, సో దీన్ని మనం స్పోరోజెనిక్ సైకిల్ అంటాం. స్పోరోజెనిక్ సైకిల్ అని మస్కిటో అంటాం. ఇది మస్కిటోలో జరుగుతుంది. ఓకే, అది అన్నమాట. సో దిస్ ఇస్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ప్లాస్మోడియం వైవాక్స్, ఏదైతే మనందరికీ ఇంపార్టెంట్ నేర్చుకోవాలి. ఓకే, పదండి. ఇప్పుడు కావాలంటే కొంచెం ఎన్సీఆర్టీ రీడింగ్ చేసేసుకుందాం. లెట్ us do a little bit of NCERT reading. రండి. ఓకే, some of the human diseases, okay, are caused by protozoans too. You might have heard about malaria, a disease man has been fighting since many years. Plasmodium, a tiny protozoan, is responsible for this disease. Different species of Plasmodium vivax, Plasmodium malaria, Plasmodium falciparum, okay, are responsible for different types of malaria. Okay, of these, malignant malaria caused by Plasmodium falciparum is the most serious and can be fatal. మనుషులు చనిపోవచ్చు దానివల్ల. అది. Let us take a glance at the life cycle of Plasmodium. చూడండి, Plasmodium enters the human body as sporozoids. ఏ స్టేజ్ లోకి ఎంట్రీ కొడుతున్నది ఇంపార్టెంట్. Enters the human body as sporozoids through the bite of infected female Anopheles mosquito. The parasites initially multiply within the liver cells and then attack the red blood cells, resulting in their rupture. RBCs rupture होते हैं, break होते हैं. The rupture of RBCs is associated with release of a toxic substance known as hemozoin, which is responsible for the chills and high fever recurring every 3 to 4 days. ప్రతి 3 రోజులకి మనకి ఫీవర్ వస్తున్నది అనమాట. ఎందుకంటే ప్రతి 3 రోజులకి యాక్చువల్ గాను ఈ పర్టికులర్ హిమోజోన్ రిలీజ్ అవుతున్నది. When a female Anopheles mosquito bites an infected person, these parasites enter the mosquito's body and undergo further development.
The parasites multiply within them to form sporozoites and are stored in their salivary glands. When the mosquitoes bite a human again, the sporozoites are introduced to his or her body, thereby initiating the events mentioned above. Mali start అవుతుంది the cycle. It is interesting to note that the malarial parasite requires two hosts, human host ఇంకా mosquitoes to complete the life cycle. అందుకే the female anopheles mosquito ని మనం ఒక వెక్టర్ కూడా అంటున్నాం, ఇంకొక హోస్ట్ అని కూడా అంటున్నాం. ఎక్కడైతే దాని సెక్షువల్ లైఫ్ స్టేజ్ ని కంప్లీట్ చేసుకుంటుందో దాన్ని మనం డెఫినేటివ్ హోస్ట్ అంటాం. ఎక్కడైతే యాక్చువల్ గా మనకి మిగతా లైఫ్ స్టేజెస్ ని కంప్లీట్ చేసుకుంటుందో దాన్ని మనం ఇంటర్మీడియట్ హోస్ట్ అంటాం. సో ఫీమేల్ ఎనాఫిలస్ మస్కిటోకి మస్కిటో వచ్చేసి డెఫినేటివ్ హోస్ట్, మన బాడీ వచ్చేసి ఇంటర్మీడియట్ హోస్ట్ అన్నమాట. ఇది గుర్తుపెట్టుకుంటాం. ఓకే, అది ఫైన్. 12th క్లాస్ నాన్న, 12th క్లాస్ చాప్టర్ ఇది. ఇది బేసిక్ గా మీది ఏదైతే పూర్తిగా స్టేజెస్ ఉన్నాయి. ఓకే, మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు ఫర్దర్ ముందుకెళ్ళి కొన్ని క్వశ్చన్స్ చేసుకుందాం. లెట్ us డూ సమ్ క్వశ్చన్స్ చేసుకొని మనం ఇవాళ చాప్టర్ దీంతోనే ఎండ్ చేస్తాము. ఎందుకంటే ఆ, కొంచెం నా ఒంట్లో బాగాలేదు, లైట్ గా థ్రోట్ పెయిన్ అది ఉంది. ఇంకా ఎందుకంటే ఇవాళ నేను డిసీజెస్ కంప్లీట్ చేద్దాం అనుకున్నాను, కానీ మనకి ఇంకా కొంచెం హెల్మెంతింగ్ ఇన్ఫెక్షన్స్ ఇంకా కొన్ని లైట్ గా కొన్ని మిగిలిపోతాయి. అది మనం నెక్స్ట్ క్లాస్ లో కవర్ చేసేసుకుందాం, నెట్ టు వరీ. ఇప్పుడు సెషన్ మాత్రం ఇక్కడ మనం దీంతో ఎండ్ చేద్దాం. ఓకే, పదండి కొన్ని క్వశ్చన్స్ చేసుకుందాం రండి. ఓకే, సో అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేసి ద ఇన్ఫెక్షస్ స్టేజ్ ఆఫ్ ప్లాస్మోడియం దట్ ఎంటర్స్ ద హ్యూమన్ బాడీస్. ఏ స్టేజ్ హ్యూమన్ బాడీలో ఎంటర్ అవుతున్నది అని అడుగుతున్నారు. ఏ స్టేజ్? నీ 2021 లో అడిగిన క్వశ్చన్ ఏ స్టేజ్ ఎంటర్ అవుతుంది అన్న. స్పోరోజాయిడ్స్ ఏవైతే ఉన్నాయో అవే కదా మన బాడీలోకి ఎంటర్ అవుతున్నాయి అన్నిటికన్నా ఫస్ట్ కదా, ఫీమేల్ ఎనాఫిలస్ మస్కిటో ద్వారా. సో ఆప్షన్ డి అయిపోతుంది, ఆప్షన్ డి. ఓకే, డన్. Next question. Next, which of the following organisms is scientifically correctly printed according to the international rules of nomenclature and correctly described? చూడండి, నీ 2012 క్వశ్చన్. ప్లాస్మోడియం falciparum, protozoan pathogen causing serious type of malaria. Correct. ఫెలిస్ టిగ్రిస్, ఇండియన్ టైగర్. ఫెలిస్ టిగ్రిసా ప్యాంథరా టిగ్రిసా? రాంగ్ ఇది. ఈ కొలై ఫుల్ నేమ్ ఎంటమీబా కొలై అంట, కాదు ఎస్కరీషియా కొలై. రాంగ్. మస్కా డొమెస్టికా ద కామన్ లిజర్డ్ అంట, మస్కా డొమెస్టికా లిజర్డ్ కాదు. ఓకే, పదండి. మస్కా డొమెస్టికా అంటే హౌస్ ఫ్లై అన్నమాట. మస్కా డొమెస్టికా అంటే హౌస్ ఫ్లై, ఈగ పేరే మస్కా డొమెస్టికా కదా. సో మనకి ఆప్షన్ ఏ అవుతుంది. ఓకే, పదండి. నెక్స్ట్ క్వశ్చన్. Next question. Where will you look for sporozoites of human malarial of the where will you look for the sporozoites of the malarial parasite? Malarial parasite ఏదైతే ఉందో దాని స్పోరోజైట్స్ కోసం మనం ఎక్కడ వెతుకుతాము? Salivary glands of freshly molted female Anopheles mosquito, salivary of infected female mosquito, red blood corpuscles of humans suffering from malaria, spleen of infected humans. చూడండి, మనకి salivary glands of freshly molted mosquito అంటే ఇప్పుడే జస్ట్ మోల్ట్ అయ్యి ఒక మస్కిటో మనకి ఇన్సెక్ట్స్ అనేవి మోల్టింగ్ అనే ప్రాసెస్ లో వెళ్తాయి. ఆ మోల్టింగ్ ప్రాసెస్ లోని మనకి ఆ ఏంటది మోల్టింగ్ అయిన తర్వాత లాస్ట్ లో ఒక మనకు ఆర్గానిజం, ఫైనల్ అడల్ట్ ఆర్గానిజం వస్తుంది. సో ఇప్పుడే మోల్టింగ్ కంప్లీట్ అయిన ఆర్గానిజం లో మనకి రావడానికి ఛాన్సెస్ లేదు. ఇన్ఫెక్ట్ అయి ఉండాలి ఎనాఫిలస్, అప్పుడే అవుతుంది. సో ఇది రాంగ్. ఓకే, సలైవా ఆఫ్ ది ఇన్ఫెక్టెడ్ ఫీమేల్ ఎనాఫిలస్ మస్కిటో. ఓకే, అందులో ఉంటుంది కరెక్ట్. రెడ్ బ్లడ్ కార్పస్కల్స్ ఆఫ్ హ్యూమన్ సఫరింగ్ ఫ్రమ్ మలేరియా, దాని నుంచి మనం స్పోరోజాయిడ్స్ తీయలేం. ఎందుకు? ఎందుకంటే రెడ్ బ్లడ్ సెల్ కార్పస్కల్స్ నుంచి మనకి ట్రోఫోజాయిడ్స్ రిలీజ్ అవుతాయి, అందుకు ట్రోఫోజాయిడ్ స్టేజ్ రిలీజ్ అవుతుంది, అందుకు. లాస్ట్ వచ్చేసి స్ప్లీన్ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ హ్యూమన్స్ కూడా రాంగ్. ఓకే, పదండి. సో ఆప్షన్ బి అవుతుంది. అర్థమైందా? ఇది అన్నమాట క్వశ్చన్ అనేది ఇలా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి, అందుకే మీకు తెలిసి ఉండాలి. ఓకే, డన్. పదండి. రైట్, అయిందన్న, దట్స్ ఇట్. సో అంతేనా, ఇవాళ సెషన్ మనం దీంతో ఎండ్ చేద్దాం. ఓకే, అండ్ హోప్ దిస్ సెషన్ వాజ్ యూస్ఫుల్ ఫర్ యూ. మనం మనకి డిసీజెస్ ఇంకా హెల్మెంతిక్ ఇన్ఫెక్షన్స్ మిగిలాయి. మనకి హెల్మెంతిక్ ఇన్ఫెక్షన్స్ ఒకటి ఫస్ట్, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి హెల్మెంతిక్ ఇన్ఫెక్షన్స్ తర్వాత ఇంకేం మిగిలిన మనకి ఇది రింగ్ వాల్ ఫంగల్ ఇన్ఫెక్షన్ మిగిలింది. ఇంకా బేసిక్ గా ఏవైతే కామన్ ప్రికాషన్స్ తీసుకోవాలి అండ్ డిసీజెస్ కోసం అవన్నీ కూడా మనకి మిగిలాయి అనమాట. స్ప్లీన్ అంటే ఒక ఆర్గన్ అన్న, స్ప్లీన్ ఇస్ అ లింఫాయిడ్ ఆర్గన్, మనం మాట్లాడుకుంటాం చాప్టర్ లో. ఓకేనా, పదండి. సో రైట్, దట్స్ అబౌట్ ఇట్ నాన్న. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ సెషన్ లో కలుద్దాం. అప్పటి వరకు బై బై, టేక్ కేర్ అండ్ హావ్ ఎ నైస్ డే. Part 2 మనకి రేపైనా లేదంటే థర్స్డే రోజు ఉంటుంది. ఓకేనా, ఈదర్ టుమారో ఆర్ థర్స్డే మనకి Part 2 ఉంటుంది. ఓకే, పదండి. థ్యాంక్ యూ.